శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి శృతిస్మృతిపురాణానామలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. సభలో ఉన్న పెద్దలందరికీ మరొకసారి నా నమస్కారాలు. ఓ శ్లోకం ఉంది శంకరాచార్యుల వారి శతశ్లోకి అనే గ్రంథంలోని శ్లోకం. అది కశ్చిత్ కీటః కథంచిత్ పటుతరమతిరభితః కంటకానాంకుటీరం కుర్వంస్తేనైవ సాకం వ్యవహరతి విధయే చేష్టతే యావదాయుః తద్వజ్జీవోపి నానా చరితసముదితైః కర్మభిః స్థూలదేహం నిర్మాయాత్రైవ నిష్తిష్ఠన్ననుదినమమునా సాకమభ్యేతి భూమౌ. ఓ పురుగుంది, ఆ పురుగు పేరు సాలెపురుగు. ఆ సాలెపురుగు ఏం చేస్తోంది అంటే, రెండు చిన్న చిన్న కొమ్మల్ని చూసుకుని ఆ కొమ్మలకి యువతల పక్క నుంచి అవతల పక్క వరకు ఒక దారం లాంటిది కట్టుకుని ఆ దారం మీద గూడు అల్లుకుంటూ ఉంది. గూడు అల్లుతూనే ఉంది. ఆ గూడును అల్లటంలో ఏమాత్రం అది వెనకాడటం లేదు, బద్ధకించట్లేదు. తనకి శక్తి ఉన్నంతసేపు గూడు అల్లుతూనే ఉంది, జీవించి ఉన్నంతసేపు ఆ పని చేస్తూనే ఉంది. మామూలుగా అయితే సాలెపురుగు వెబ్ అంటాం కదా, ఆ సాలె గూడు ఉంటుంది కదా, అందులో దారులు ఏవి అని మర్చిపోదు అని అంటారు. మర్చిపోదు, ఎటువైపు నుంచి ఎటువైపుకి వెళ్ళాను గూడు అనే సంగతి దానికి గుర్తుంటుంది అని అంటారు. కానీ ఎప్పుడైనా అది ఏమన్నా మర్చిపోతే, ఒకవైపు వెళ్ళవలసింది ఇంకో వైపుకి వెళ్ళటం కానీ, లేదా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు రావటం కానీ చేస్తే మిగతా పురుగులు అందులో ఇరుక్కుపోయినట్లుగా ఈ సాలెపురుగు కూడా అందులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. మనం సాలెగూళ్ళని జాగ్రత్తగా చూస్తే కొన్ని రోజులు అయిన తర్వాత పాపం ఆ సాలెపురుగే దానికి చిక్కుకుని వేళ్లాడుతూ కనిపిస్తుంది. దానికి వేళ్లాడుతూనే కనిపిస్తుంది. మిగతా పురుగులు వేళ్లాడటాలు అవన్నీ అయిపోయినాయి, చివరికి సాలెపురుగు చిక్కుకుని వేళ్లాడుతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే, ఈ సాలెపురుగు ఎప్పుడు చూసినా దాని గూటి గురించి మాత్రమే ఆలోచిస్తోంది. గూడు ఎంత బాగా అల్లొచ్చు, ఎంత బాగా అందరూ వచ్చిన వాళ్ళందరూ ఇరుక్కునేట్టు అల్లొచ్చు, ఎంత బాగా గట్టిగా అల్లొచ్చు, ఎన్ని రకాలుగా అది చుట్టుకోవచ్చు అనే ఆలోచనతోనే నడుస్తోంది. ఇలా నడుస్తోంది కాబట్టి అల్లి 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 గూడుని అల్లి అల్లి చివరికి ఆ గూట్లో తానే చిక్కుకుంటోంది. అలాగే జీవుడు అన్నవాడు కూడా ఏం చేస్తున్నాడంటే, మనిషి అని మనం మామూలుగా అనుకుంటాం, మిగతా జీవులు వినవు కదా, వినలేవు కదా అని. ఈ మనిషి లేదా జీవుడు అన్నవాడు ఏం చేస్తున్నాడంటే, తాను అనుకున్నటువంటి జీవితాన్ని సాలె పురుగులాగా అల్లుతూ ఉన్నాడు. తాను అనుకున్న పనులు చేస్తున్నాడు. తాను అనుకున్నట్లుగా తనకు లాభం కలిగేటట్లుగా గూడు లాంటి వాటిని అల్లుతూనే ఉన్నాడు. యావదాయు, తనకు ఆయుష్స్తున్నంతసేపు ఆ పని చేస్తూనే ఉన్నాడు. చేసి 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 ఏం చేస్తున్నాడు అంటే, అందులోకి చిక్కుకుపోతున్నాడు, అందులో ఇరుక్కుపోతున్నాడు, అందులోంచి బయటికి రాలేని పరిస్థితిని కూడా తెచ్చుకుంటున్నాడు. ఇది సాలెపురుగుకి జీవుడికి ఉండేటువంటి పోలిక. సాలెపురుగు ఎలా చిక్కుకుంటోందో, తానే అల్లిన గూటిలో తానే ఎలా చిక్కుకుంటోందో, జీవుడు కూడా తానే అల్లుకున్న గూట్లలో చిక్కుకుంటున్నాడు.
అని ఈ శ్లోకంలో ఆచార్య స్వామి వారు చెప్తున్నారు. సాలెపురుగు ఏం చేస్తోంది, అది చిక్కుకుందా చిక్కుకోలేదా, దాన్ని మనం రక్షించగలమా కాపాడగలమా, ఇలాంటి వ్యవహారాలు మనకేం అక్కర్లేదు, ఆ సందేహాలు కూడా మనకు లేవు. కానీ జీవుడు ఏంటి, జీవుడు చిక్కుకోవటం ఏంటి, జీవుడు ఏం అల్లుకుంటున్నాడు, ఎక్కడ చిక్కుకుంటున్నాడు, ఎలా చిక్కుకుంటున్నాడు, ఆ జీవులం మనమే కాబట్టి మనల్ని మనం రక్షించుకోగలమా అనేటువంటి ప్రశ్నలు మాత్రం మనం వేసుకుని తీరాలి. జీవుడు అల్లుకుంటున్నటువంటి గూటికి పేరు కర్మలు, అతను చేసుకుంటున్నటువంటి పుణ్యపాపాలు. అతను తనకు ఆయుస్సు ఉన్నంత వరకు అల్లుతూనే ఉన్నాడు, ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాడు. పని చేయటం చేతులతో మాత్రమే కాదు, కాళ్లతో మాత్రమే కాదు, కళ్ళతో మాత్రమే కాదు, మరొక దాంతో మాత్రమే కాదు, మనస్సుతో నిరంతరం ఆలోచనల రూపంలో పనులు చేస్తూనే ఉన్నాడు. కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా, ఒక పని చేస్తున్నా, ఇంకొక పనిలో ఉన్నా, ఎలా ఉన్నా సరే ఏదో ఒక క్రియని నిరంతరం చేస్తూనే ఉన్నాడు. చేస్తూ సాలె గూడు ఒక్కటే కాదు, గూళ్ళు చాలా గూళ్ళని అల్లుకుంటున్నాడు. అల్లుకుని తాను చేసుకున్నటువంటి దానికి ఫలితం అనుభవించవలసినటువంటి కర్మఫలాన్ని తీరవలసినటువంటి ఒక స్థితిలో తాను ఆ గూట్లలో చిక్కుకుపోతున్నాడు. ఈ గూళ్ళలో చిక్కుకుపోతున్నటువంటి జీవుడు తనను తాను ఉద్ధరించుకోవటం ఎలా? గూడులో చిక్కుకుపోతున్నాడు అనుకున్నంత మాత్రాన నిష్కృతి ఏమీ లేదు. ఇందులోంచి బయటపడటం ఎలా అనే ఆలోచన కూడా చేసుకుని తీరాలి. ఎలా అంటే మనం నిన్న చాలాసార్లు అనుకున్నాము, గురూపదేశం ద్వారా, శాస్త్రోపదేశం ద్వారా, వేదాంతాలలో ఉపనిషత్తులలో ఉన్నటువంటి ఉపదేశ మార్గాల ద్వారా ఇందులోంచి బయటపడవచ్చు అని చెప్పుకుంటూనే ఉన్నాం. ఉపనిషత్తులలో శాస్త్రాలలో ఉన్నటువంటి ఆ విధానాలని గురువుల యొక్క ఉపదేశాల ద్వారా గనక అర్థం చేసుకుంటే, మనసులోకి ఎక్కేటట్లు గనక చేసుకున్నట్లయితే ఇందులోంచి బయటపడేందుకు అవకాశం ఉంది అని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ 2 ప్రశ్నలు తప్పనిసరిగా వస్తాయి. ఒకటి, ఎవరిని నమ్మేది? మనకి రోగం ఉంది, రోగం వచ్చిందని తెలిసింది, దానివల్ల కష్టము కలిగింది, దీన్ని ఎలాగైనా తప్పించుకోవాలి, చాలా రోజుల నుంచి ఉంది, అదేదో క్రానిక్ డిసీజ్ దాకా వెళ్ళిపోయింది, దీన్ని తగ్గించుకోవాలి అని అనుకున్నాను. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేది మొదటి మాట. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? పశువుల డాక్టర్ దగ్గరికి వెళ్తామా? ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తామా? వెళ్ళం కదా. స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటాం కదా. ఆ స్పెషలిస్ట్ని నిర్ణయించటం ఎలా? ఆ స్పెషలిస్ట్ని నమ్మటం ఎలా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వేధిస్తాయి. ఎవరిని నమ్మాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళితే వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ చాలా సులువుగా ఉంటుంది? ఎవరి దగ్గరికి వెళితే ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది? ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బయటపడటం అనేది ఎలా జరుగుతుంది అని ఎన్నో ప్రశ్నలు వేధిస్తాయి కదా. అలాగే ఈ జీవుడు ఈ సాలగూటిలో చిక్కుకోవటం లాంటి సమస్యలకి పరిష్కారాలని ఎవరి దగ్గర నుంచి అందుకోవాలి? ఉపనిషత్తులు బాగానే ఉన్నాయి, శాస్త్రం బాగానే ఉంది, బోధనా విధానాలు పద్ధతులు చక్కగానే ఉన్నాయి. వాటిని మనం అందుకోవాలి అంటే ఎవరిని నమ్మాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరు చెప్పింది నమ్మాలి? ఎవరు చెప్పింది నమ్మి ఆచరించాలి అని ప్రశ్నలు వేధించినా వేధించకపోయినా వేసుకోవాల్సి మాత్రం ఉంటుంది కదా. అంటే ఈ మొదటి ప్రశ్నకి మనం చాలా సీరియస్గా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి, సమాధానం చెప్పుకోవాలి. ఎవరు దీనికి సమర్థులు అంటే, ఇదేమీ సామాన్యంగా ఒక చిన్న రోగం గురించో లేకపోతే చిన్న సమస్యను తీర్చుకోవటం గురించిన వ్యవహారం కాదు. మనం ఇప్పుడే చెప్పుకున్నట్లుగా జీవుడు ఎన్నో జన్మలలో
ఎన్నో కర్మలు చేసుకుని ఎన్నో సాలెగూళ్ళని అల్లుకుని ఆ సాలెగూళ్ళలో చిక్కుకుంటూ మరింత గాఢంగా తానే అల్లుకుంటూ ఇబ్బందులు పడుతున్నాడు కదా. ఈ ఇబ్బందులు పడుతున్నటువంటి జీవుడి తాలూకు సమగ్ర చరిత్ర, ఈ జీవుడి తాలూకు సమగ్ర స్వభావ స్వరూపాలు ఇవన్నీ ఎవరికైతే ఖచ్చితంగా తెలుసో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని నమ్మాలి. జీవుడి యొక్క సమగ్ర చరిత్ర ఎవరి దగ్గర ఉంది అంటే కేవలం పరమాత్మ దగ్గర మాత్రమే ఉంది. ఎంతమంది జీవులు ఉన్నారు, ఏ జీవుడు ఎప్పుడు ఏ రకంగా ఏ కర్మ చేసుకున్నాడు, దానికి ఫలితాన్ని ఏమి అనుభవిస్తున్నాడు, ఏమి అనుభవించబోతున్నాడు, ఎంతవరకు యోగ్యత ఉంది, ఎంతవరకు యోగ్యత లేదు, ఇలాంటి విషయాలన్నీ సమగ్రంగా తెలిసినవాడు ఒక్కడు, ఆయన పరమాత్మ. ఏ జీవుడికి ఏ రకంగా ఉపదేశం చేస్తే అందుతుంది, ఏ జీవుడికి ఏం మందు వేస్తే అది ఫలిస్తుంది, ఎవరికి ఏది ఫలించదు అనే విషయం మీద స్పష్టమైన అవగాహన ఉన్నవాడు పరమాత్మ ఒక్కడే. కాబట్టి వెళ్ళాలి అంటే పరమాత్మ దగ్గరకు మాత్రమే వెళ్ళాలి, పరమాత్మను మాత్రమే నమ్మాలి, పరమాత్మను మాత్రమే ఆశ్రయించాలి. అయితే సమస్య అంత సులువుగా తీరిపోలేదు. పరమాత్మ దగ్గరికి వెళ్ళటం అనేదే ఎలా అని మళ్ళీ సమస్య మొదలుకు వస్తుంది. అందుకని ఆ సమస్యను రానివ్వకుండా పరమాత్మే ప్రజల వద్దకు వచ్చినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఆ వచ్చిన సందర్భాలలో పరమాత్మ వచ్చి చెప్పినటువంటి సందర్భాలలో ఆయన ఏ రకంగా ఉపదేశం చేస్తే మనకు బాగా అర్థమవుతుంది అని అనుకుంటున్నామో ఆ విధానాన్ని, ఆ రూపాన్ని, ఆ రూపంలో ఆయన చేసినటువంటి ఉపదేశాన్ని పట్టుకుంటే సరిపోతుంది. అలాంటి పరమాత్మ యొక్క అవతారమే శ్రీమద్ శంకరాచార్యుల వారు అని మనం మళ్ళీ నిన్నటి రోజున చెప్పుకున్నాం. కాబట్టి పరమాత్మ అవతారమైనటువంటి శంకరాచార్యుల వారు చెప్పినటువంటి అంశాన్నే పరిపూర్ణంగా మనం నమ్మవచ్చు. జీవుడి యొక్క చరిత్ర మొత్తం తెలిసినటువంటి పరమాత్మ అవతారం కాబట్టి ఏ జీవుడికి ఏ రకంగా ఉపదేశం చేస్తే ఆ జీవుడు అర్థం చేసుకోగలడు అనే విషయం మీద ఆయనకి స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి అలాంటి అవగాహనతోనే అన్ని రకాల వారికి, అన్ని వర్గాల వారికి వీలైన ఉపదేశాన్ని ఆయన తన గ్రంథ రూపంలో చేసి ఉంచారు. కాబట్టి ఆయన చేసినటువంటి ఉపదేశాన్ని మనం పరిపూర్ణంగా నమ్మవచ్చు. ఆయన చేసినటువంటి ఉపదేశాన్ని పట్టుకుని ఈ సాలెగూట్లోంచి బయటికి వచ్చేందుకు మనం ప్రయత్నం చేసుకోవచ్చు. సాలెగూడు మనం అనుకున్నంత సులభంగా ఏముండదు. దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అందులో దారాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి, చాలా సన్నగా ఉంటాయి, చాలా సంక్లిష్టంగా ఉంటాయి. కేవలం ఆ పురుక్కు ఒక్కదానికే తెలుసు అని ఎక్స్పర్ట్స్ అంటారు. అలాంటి సాలె మార్గంలోంచి, గూడులోంచి బయటపడటం అనేది చాలా సంక్లిష్టమైన వ్యవహారం, చాలా నిదానంగా జరగవలసినటువంటి వ్యవహారం. శనైరుపరమేద్ బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనఃకృత్వా అని భగవద్గీతలో పరమాత్మ చెప్పినట్లుగా చాలా నిదానంగా చేసుకోవలసినటువంటి అంశం. అలాంటి ఈ సాధనని, లేకపోతే అలాంటి ఈ తెలుసుకోవలసినటువంటి అంశాన్ని శంకరాచార్యుల వారు చెప్పినటువంటి మార్గంలో తెలుసుకుంటే మాత్రమే మనం సరియైన దారిలో ముందుకు వెళ్ళగలుగుతాము. మరొక రకంగా అయితే ఇప్పుడే మనం చెప్పుకున్నటువంటి తీరులో మనం సక్సెస్ కాలేకపోవచ్చు. ఇంకా గూట్లలో చిక్కుకుపోతారు అని బెదిరించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకా కొత్తగా చిక్కుకుపోవాల్సింది కూడా ఏమీ లేదు. ఆల్రెడీ జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది. కాబట్టి కొత్తగా అయ్యేదేమీ లేదు, ఉన్నది ఉంటుంది అంతేను. లేదా కొంచెం ఏమన్నా బాగుపడితే బాగుపడవచ్చు కూడాను. కానీ మన అంతిమ లక్ష్యం చేరుకోవటం అనేది మాత్రం కొంచెం దూరంగానే ఉంటుంది. కాబట్టి శంకరాచార్యులు వారు చేసినటువంటి ఉపదేశ మార్గాలను అనుసరించడం మాత్రమే మన ముందున్నటువంటి ఏకైక విధానం అని మనం ఈ విషయంలో స్పష్టంగా అనుకోవచ్చు. అయితే రెండో ప్రశ్న, ఉపదేశం ఏదో ఒక్క చిటికలో చెప్పేస్తే ఒక్క చిటికలో ఆ ఉపదేశం వినేస్తాము. వినేసిన వెంటనే జ్ఞానమే కదా, దానికి ఏమి హడావిడి లేదు, వెంటనే టకీమని కలగాలి, అది బల్బు వెలిగినట్టు వెలిగిపోవాలి. కాబట్టి టకీమని చెప్పేస్తే టకీమని అర్థం చేసేసుకుంటాం అనేది రెండో ప్రశ్న లేకపోతే అభిప్రాయమో ఏదో ఒకటి. ఇది చాలామందికి ఉంది.
జ్ఞానమే కదా, ఉపదేశం చేస్తే వచ్చేస్తుంది, ఏమి అందులో కష్టం అని ఆ ప్రశ్న తాలూకు లేదా అభిప్రాయం తాలూకు మూలం. దానికి శంకరాచార్యుల వారే ఒక సరదా ఉదాహరణ చెప్పారు. నైకస్మాద్ ఆర్ద్రమేధ స్పృశతి తుదహన కింతు శుష్కం నిదాఘాత్ ఆర్ద్రం చేతోనుబంధై కృతసుకృతమపి స్వోక్తకర్మ ప్రజార్థై తద్వద్ జ్ఞానాగ్నిరేతత్ స్పృశతి న సహసా కింతు వైరాగ్యశుష్కం తస్మాత్ శుద్ధో విరాగః ప్రథమమభిహితః తేన విజ్ఞానసిద్ధి అని. అగ్గిపుల్ల ఇస్తాము, వెలిగించి చూపించండి అనేది ఒక ఛాలెంజ్. అగ్గిపుల్ల ఇస్తాం, వెలిగించేయండి. అగ్గిపుల్ల ఏముంది, ఇలా అంటే వెలిగిపోతుంది కదా, వెలిగించేస్తారా? వెలిగించలేరు. ఎలా వెలిగిస్తారు? ఎదురుకుండా ఉన్నది బాగా తడిసిపోయిన పచ్చి కట్టె, వెలుగుతుందా? వెలగదు. అగ్గిపుల్ల కాదు, పెద్ద అగ్ని పర్వతం తీసుకొచ్చినా సరే అందులో ఉండే నీరు ఆవిరయ్యేంత వరకు, తడి ఆరిపోయేంత వరకు, అది ఎండిపోయేంత వరకు దాన్ని వెలిగించటం ఎవ్వరి వల్ల కాదు. వెలిగించడం మన వల్ల కాదు, ఆ అగ్గి వల్ల కూడా కాదు. అగ్గి కూడా తడి కట్టెని వెలిగించలేదు, తడిగా ఉన్న కట్టెని వెలిగించలేదు. అందులో ఉండే తడిని పోగొట్టగలిగితే అప్పుడు వెలిగించగలుగుతుంది. కట్టె ఎండితే దాన్ని వెలిగించవచ్చు. కట్టె ఎండితే అగ్గిపుల్ల కూడా అక్కర్లా. 2 కట్టెలను తీసుకుని గట్టిగా రాపిడికి గురి చేస్తే నిప్పు దానంతర అదే పుడుతుంది, అదే వెలుగుతుంది, అదే మండుతుంది. ఇందులో ప్రధానమైనది అగ్గి కాదు, కట్టె ఎండి ఉండటం అనేది ప్రధానం. అలాగే జ్ఞానం అనేది ఉపదేశం చేసేస్తే అందుతుందా అంటే, అందుతుంది అని చెప్పడం కష్టం, వెంటనే అందుతుంది అని చెప్పడం మరీ కష్టం. అంత మాత్రాన మీరు చెప్పింది జ్ఞానమే కాదు, మీరు చేసింది ఉపదేశమే కాదు, మీకు చేత కాదు అని అనటానికి కూడా ఏమీ లేదు. తడి కట్టినిచ్చి ఛాలెంజ్ చేస్తే మీకు అగ్గిపుల్ల వెలిగించడం చేత కాదు అనేది అర్థం కాదు. వెలిగించడం చేతవును, కానీ ఎదురుకుండా ఉన్న తడి అయితే ఏం వెలుగుతుంది? అది వస్తుదోషం. అలాగే జీవుడికి జ్ఞానం అనేది వెంటనే అందకపోవటానికి జీవుడి మనస్సు రకరకాల కోరికలతోనూ రకరకాల కర్మలతోనూ తడిసి ఉండటం అనేది ప్రధానమైన దోషం. ఆ మనసులో ఎప్పుడు ఆర్ద్రంగానే ఉంటుంది. ఆర్ద్రతతో నిండి ఉంది అంటాం కదా, ఏం ఆర్ద్రం? నాకు అది కావాలి, ఇది కావాలి, అది దొరకలేదు, ఇది దొరకలేదు అనేటువంటి ఆర్ద్రతే జీవుడి మనసు నిండా ఎప్పుడూ ఉంటుంది. ఎంత ఉన్నా ఇంకా కావాలి అనేటువంటి కోరిక సరే. పక్క వాళ్ళది కావాలి అనే కోరిక మనకు మాత్రమే ఉండే హక్కు ఉంది కదా, మనుషులకు మాత్రమే ఉండే ఒక హక్కు, అది కూడా సరే. దీంతో తడిసిపోయి ఉంటే ఇందులో జ్ఞానాగ్ని అనేది ప్రవేశించడం ఎట్లా జరుగుతుంది? జ్ఞానాగ్ని ఎక్కడి నుంచి ప్రవేశిస్తుంది? ఒక అగ్నిపర్వతం దగ్గర నుంచి తీసుకొచ్చినా, ఇందులో ధార పోసినా, ఏం పోసినా సరే వెలగటం అనేది అసంభవం. కాబట్టి మనసులో ఉండేటువంటి ఈ మనకు అక్కరలేని తడిని తీసేయాలి, మనసుని శుష్కింపజేసుకోవాలి. కొంచెం కష్టంగా ఉన్నా ఉదాహరణకి దగ్గరగా ఉండేటువంటి మాట ఇది. మనసులో ఉండేటువంటి ఈ తడిని ఆరబెట్టాలి, మనసుని వైరాగ్యంతో ఎండగట్టాలి. ఎండగడితే అప్పుడు ఈ జ్ఞానం అనేది చెప్పింది ఏంటి అనేది విషయం తెలుస్తుంది, అర్థమవుతుంది. అది లేకుండా ఏదో ఇది జ్ఞానమే అని అనుకున్నా ప్రయోజనం లేదు. జ్ఞానం ఎంత చెప్పినా నాకు ఎక్కట్లేదు అని అనుకున్నా పెద్దగా ఉపయోగం లేదు. కాబట్టి వైరాగ్యం అనేది అతి ప్రధానమైనటువంటి అంశం. ఈ వైరాగ్య శుష్కమైనటువంటి మనస్సుతో మాత్రమే జ్ఞానాన్ని అందుకోవటం అనేది సాధ్యపడుతుంది అని శ్రీ శంకరాచార్యులు వారు స్పష్టంగా చెప్తున్నారు.
మన దగ్గర ఒక విశేషం ఉంది. ఏదైనా ఒక విషయం చెప్తే అది ఎలా వస్తుంది చెప్పేయండి, టకీమని సాధించేస్తాము అన్నట్లే ఉంటుంది. ఏం చేస్తాము? వైరాగ్యం ఎలా వస్తుంది అనేది ప్రశ్న. వైరాగ్యం ఎలా వస్తుంది? వైరాగ్యం ఏముంది, వద్దన్నా వస్తుంది అనేది చాలామంది నమ్మే ఒక సిద్ధాంతం. ఇంకొంతమందికి అయితే వైరాగ్యం మాకు ఆల్రెడీ ఉంది అనేటువంటి నమ్మకం కూడా ఉంది. మేము వైరాగ్యంగానే ఉంటాము, అంతగా కావాలనుకోము అని. వైరాగ్యాల్లో చాలా రకాలు ఉన్నాయి. అందులో ఏ రకమైన వైరాగ్యం అనేది తేల్చుకోవటం కష్టం. అభావ వైరాగ్యం అనే ఒక పెద్ద వైరాగ్యం. దొరక్కపోతే వైరాగ్యం, దొరికినప్పుడు దాని మీద కోరిక. దొరక్కపోతే అది వేరే సంగతి. ఒక పెద్ద ఆయన ఊళ్ళోకి వచ్చాట. ఊళ్ళోకి వచ్చి అందరినీ బెదిరిస్తున్నాడు. ఏమని? మర్యాదగా మీరు నాకు అన్నం పెడతారా, లేదా నిన్న వెనకాల ఊళ్ళో చేసిన పని చేయనా అని బెదిరిస్తున్నట్ట. ఊళ్ళో చాలామంది భయపడ్డారు. వెనకాల ఊళ్ళో వాళ్ళని ఏమి శపించి వచ్చాడో, వాళ్ళకి ఏం శాపనార్థాలు పెట్టాడో, ఏం నిజమైందో, ఊరు కాలిపోయిందో, ఇల్లు కాలిందో, ఏమైందో అని భయపడి చాలామంది అన్నాలు పెట్టారు. సుష్టుగా తిన్నాడు. తిన్న తర్వాత ఎవరో కొక్కిరాయి కూర్చుని నిన్న వెనకాల ఊళ్ళో ఏం చేశారండి అని అడిగాడు. ఏం చేస్తాం, వాళ్ళు అన్నం పెట్టకపోతే ఉపవాసం చేస్తాం అన్నాడు. అన్నం పెట్టకపోతే ఏం చేస్తాడు? ఇదే మాట అన్నాడు. పాపం అబద్ధమేం చెప్పలే అయ్యగారు. ఏమన్నాడు? నిన్న ఉపవాసం చేశాను, మీరు ఈరోజు అన్నం పెడితే అన్నం తింటాను, లేదా ఉపవాసం చేస్తాను అన్నాడు. వాళ్ళు భయపడ్డారు అనవసరంగా. అలాంటి ఉపవాసం లాంటి వైరాగ్యం పెద్దగా పనికొచ్చేదేం కాదు. అలాంటి వైరాగ్యం కాదు. ఈ వైరాగ్యం అనేది నిత్యానిత్య వస్తు వివేకం అనేటువంటి దాని ద్వారా రావాలి. ఈ వైరాగ్యం అనేది సత్యాసత్య వివేకం అనే దాని ద్వారా రావాలి. ఈ వైరాగ్యం అనేది అసలు ఆనందం అంటే ఏంటి, ఆనందం కాక దుఃఖం అంటే ఏంటి అనేటువంటి వివేకంతో రావాలి. ఈ మూడిటికి పదాలలో ఉండేటువంటి తేడానే తప్ప అర్థంలో పెద్ద తేడా ఏం లేదు. నిత్యానిత్య వస్తు వివేకమన్నా, సత్యాసత్య వస్తు వివేకమన్నా, సుఖ దుఃఖ వివేకమన్నా ఒకటే. దీన్ని గురించిన చిన్నపాటి చర్చ మనం నిన్నటి రోజున చేసుకున్నా సరే, ఈ వివేకం ద్వారా మాత్రమే వైరాగ్యం రావాలి. వివేకం ద్వారా కాకుండా మరొక రకంగా గనక వచ్చినట్లయితే దాన్ని వైరాగ్యం అనరు. దాన్ని నమ్మటానికి కూడా ఏమీ వీల్లేదు. ఈ నిత్యానిత్య వస్తు వివేకం అనేదాన్ని చాలా జాగ్రత్తగా, చాలా చాలా చక్కగా సాధించుకోవాలి. దీన్నే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 13వ అధ్యాయంలో జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అనేటువంటి భాగంలో చెప్పాడు. అమానిత్వమదంభిత్వమధిహింస క్షాంతిరార్జవం అని మొదలుపెట్టాడు కదా. ఆ మొదలుపెట్టిన వాటిల్లో ఈ శ్లోకంతో చెప్పాడు. ఈ నిత్యానిత్య వస్తు వివేకాన్ని చాలా జాగ్రత్తగా సాధించుకోవాలి. అసలు నిత్యం అంటే ఏంటి? ఈ సృష్టిలో శాశ్వతంగా ఉండేది ఏది, శాశ్వతంగా ఉండనిది ఏది? మనకి శాశ్వతంగా అనిపిస్తూ నిజానికి శాశ్వతంగా ఉండనిది ఏది? మనకి అంచనా లేకపోయినా సరే శాశ్వతంగా నిలిచేది ఏది అనేటువంటి విచారణను విడిగా చేపట్టుకోవాలి. ఈ విచారణ చేయటానికి మనకెవరికి అర్హత లేదు, యోగ్యత లేదు, మనకు అర్హత లేదు. ఎందుకంటే మనం శాశ్వతంగా ఉంటే శాశ్వతంగా ఉన్నదేది, శాశ్వతంగా లేనిదేది అని నిర్ణయించవచ్చు. మనమే చాలా తాత్కాలికంగా ఉంటున్నాం కదా. మనమే ఇన్ ద సెన్స్ ఈ దేహంతో, ఈ జీవుడి రూపంలో మనం చాలా తాత్కాలికంగానే సృష్టిలో ఉంటున్నాం కాబట్టి ఈ సృష్టిలో శాశ్వతమైన పదార్థం ఏది, తాత్కాలికమైన పదార్థం ఏది అని నిర్ణయించడానికి కావాల్సిన హక్కులేవి మనకు లేవు. ఆ హక్కులు మనకి దఖలు పడలేదు. దీన్ని నిర్ణయించగలిగినటువంటి సామర్థ్యం కేవలం వేదానికి మాత్రమే ఉంది. సృష్టికి ముందే ఉండి సృష్టికి మూలంగా ఉపయోగపడినటువంటి ఆ వేద శబ్దానికి మనలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చిపోతున్నా సరే అలాగే నిలబడుతూ ఏమాత్రం మార్పులు చేర్పులు లేకుండా ఉండేటువంటి వేదానికి, దానికి మాత్రమే ఉంది. నిజానికి ఈ వేదాన్ని ఉపదేశం చేసినటువంటి పరమాత్మకు ఉంది అనే చెప్పుకోవాలి మనము. ఎందుకంటే శాశ్వతంగా ఉండేవాడు, ఒక శరీరాన్ని పట్టుకుని వేళ్లాడకుండా ఉండేవాడు ఆయనే కాబట్టి ఆయనకే ఈ హక్కు ఉంది.
ఆయన మనకి కళ్ళకి కనిపించడం లేదు కాబట్టి ఆయన చెప్పిన వేద శబ్దాలు మనకి చెవులకు వినిపిస్తున్నాయి కాబట్టి ఆ వేద శబ్దాలకు ఉంది అని చెప్పుకోవాలి. ఈ వేద శబ్దాలలో ఉండేటువంటి విధానం ప్రకారం ఏది నిత్యం ఏది అనిత్యం అనే సంగతిని తెలుసుకోవాలి. ఆ వేదం ఏం చెప్తోంది అంటే విజ్ఞానం ఆనందం బ్రహ్మ, పరమాత్మ స్వరూపం ఒక్కటి, ఆనంద స్వరూపం, అతోన్యదార్థం, మిగతావన్నీ వచ్చిపోతూ ఉండేవి. ఈ సృష్టిలో భూమి శాశ్వతమా? మనమున్న భూమి శాశ్వతమా? ఏం కాదు. ఈ భూమికి ఓ వయస్సు ఉంది, మనకి వయస్సు ఉన్నట్టు భూమికి వయస్సు ఉంది. పోనీ ఈ సృష్టికి ఏమైనా ఈ శాశ్వతత్వం అనేది ఉందా? అది కూడా ఏం లేదు. ఈ సృష్టికి కూడా ఒక వయస్సు ఉంది. ఈ సృష్టి చేసిన హిరణ్య గర్భుడు అనే మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన ఏమైనా శాశ్వతంగా ఉన్నాడా? లేదు, ఆయనకు కూడా వయస్సు ఉంది. అన్నిటికీ అందరికీ వయస్సు ఉంది. ఏమాత్రం వయస్సు లేనటువంటి పరమాత్మతత్వం ఒక్కటే, ఎప్పుడు నిత్య నూతనంగా ఉండేటువంటి పరమాత్మతత్వం ఒక్కటే శాశ్వతం. మిగతావేవి శాశ్వతమైనవి కావు. శాశ్వతమైనవి కాకపోతే వాటిని సుఖం అని ఎలా నమ్ముతాం మనం? ఎందుకు ఈ పరీక్ష మనం ఇలా ఎందుకు చేసుకోవటం? ఇంకో రకంగా చేసుకుందాం. అప్పుడే డిగ్రీ పూర్తి చేసుకొచ్చిన ఒక స్కాలర్ని లేదా గ్రాడ్యుయేట్ని అడుగుదాం, నీకు పర్మనెంట్ జాబ్ కావాలా, టెంపరీ జాబ్ కావాలా అని. ఏమంటున్నాడు? ఎందుకంటున్నాడు పర్మనెంట్ అని? ఎందుకంటున్నాడు అంటే శాశ్వతమైనదే కావాలి అనే అభిప్రాయం ఉంది కదా. మనకి కూడా లోపల ఏదైనా సరే, మనకు ఉండేది ఏదైనా సరే శాశ్వతంగా ఉండాలి అనే అభిప్రాయం ఉంది కదా. శాశ్వతంగా ఉండాలి అనే అభిప్రాయంతోనే ఎన్నో పనులు చేస్తున్నాం కదా. శాశ్వతంగా నిలిచిపోవాలి, ఇల్లు కట్టాము, ఇది శాశ్వతంగా నిలిచిపోవాలి, కనీసం 2-3 తరాలు వెళ్ళాలి, తర్వాతి మాట అది. శాశ్వతంగా నిలిచిపోవాలి మొదటి మాట కదా. శాశ్వతంగా నిలవాలంటే ఏం చేయాలి? అబో రకరకాల విధానాలతో చేయాలి. ఏది లేకపోతే కొండను తొలిచి కట్టేసేయాలి, కట్టేస్తే శాశ్వతంగా ఉంటుంది. రాయి గట్టిగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది కదా. అదైనా శాశ్వతంగా ఉందా? రోజులు పోగా అది అరిగిపోతోంది, అది మారిపోతోంది, అది కరిగిపోతోంది. కాబట్టి మనకి శాశ్వతమైనది కావాలి, కానీ ఈ శాశ్వతమైనది ఏది సృష్టిలో లేదు. దాన్ని మనం సరిగ్గా గమనించటం లేదు. ఆ టెండెన్సీ మనలో ఉంది, కానీ ఆ రకమైన ప్రవృత్తి మనలో ఉంది, కానీ ఆ ప్రవృత్తిని మనం బయటపడనివ్వటం లేదు. మనలో ఎన్నో రకాల ప్రవృత్తులు ఉంటాయి, ఆ ప్రవృత్తుల్ని మనం బయటపడనివ్వము. కొన్ని మంచి ప్రవృత్తులు ఉంటాయి, కొన్ని దుష్ప్రవృత్తులు ఉంటాయి. రెండిటినీ మనం బయటపడనివ్వకుండా ఉంటాం. మనసులోనే వాటిని మూసేస్తూ ఉంటాము. వేరువేరు ఆలోచనలతోనూ వేరువేరు అభిప్రాయాలతోనూ వాటిని బయటికి రానివ్వము. ఏది నిత్యమో ఏది శాశ్వతమో అదే కావాలి, ఏది శాశ్వతం కాదో అదే అక్కర్లేదు అనేటువంటి అభిప్రాయం మనకే ఉన్నప్పుడు, ఆ అభిప్రాయంతో మనం ఉన్నప్పుడు దాని మీద చేయి పెట్టకుండా ఉండవా కాస్త? దేన్ని మనం కోరుకోవాలి, దేన్ని మనం కోరుకోనక్కర్లేదు అనే సంగతి తెలియపోతుంది. దీన్ని ఇంకో కోణంలో చూసుకుంటే మనకి నిజమైంది కావాలా, అబద్ధమైంది కావాలా అనేది ప్రశ్న. ఓ మెజిషియన్ దగ్గరికి వెళ్ళారు. మెజిషియన్ దగ్గరికి వెళ్తే మ్యాజిక్ షోలో వాళ్ళు జనరల్గా క్వశ్చన్స్ వేస్తారు, మీకేం కావాలి అని అడుగుతారు. ఏం కావాలి అంటే మామిడి పండు కావాలి అన్నాడు ఒక చిన్నపిల్లాడు. దాన్నేముంది, నీకు మామిడి పండు ఇస్తాను, రా స్టేజ్ మీదకి రా అని పిలిచాడు. వెళ్ళాడు పిల్లవాడు. వెళితే ఆ పిల్లవాడిని ఏదో కింద మీద పెట్టి ఏదో ఇలా ఊగేవి తిరిగేవేవో ఉంటాయి కదా, అవన్నీ పెట్టి నువ్వు ఈ చేతిలో ఇప్పుడు మామిడి పండు పెడుతున్నాను, మామిడి పండు పెడుతున్నాను, మామిడి పండు పెడుతున్నాను అని 3 సార్లు చెప్పాడు. సరే పెట్టమన్నాడు. ఈ మెజిషియన్ను వాడి చేతిలో ఐస్ గడ్డ పెట్టాడు.
నీ చేతిలో ఉన్నది మామిడి పండు, మామిడి పండు, మామిడి పండు అని 3 సార్లు చెప్పి నమ్మించాడు. నమ్మించి ఇప్పుడు నువ్వు మామిడి పండు తిను, మామిడి పండు తిను, మామిడి పండు తిను అని మళ్ళీ ఏదో సజెషన్ ఇచ్చాడు. చాలా వరకు మెజిషియన్స్ హిప్నోటిజం కూడా కొద్దిగా వాడతారు, అక్కడక్కడ వాడతారు. అయితే అది చేత కావాలి, ఆ స్పాట్లో అది పని చేయాలి, పని చేస్తే చెల్లుతుంది. వీడు తినటం మొదలుపెట్టాడు. అదేమో ఐస్ క్యూబ్ కదా, కారిపోతుంది. వీడి చేతి వేడికి కారిపోతుంది. కారిపోతే అది మోచేతి దాకా రసం కారిపోతే మామిడి పండు కారిపోతుందేమో అని భయపడి మోచేతి నుంచి నాకుతున్నాడు, కింద నుంచి పైదాకా నాకేస్తున్నాడు. ఈ పిల్లవాడు మామిడి పండు తిన్నాను అనే తృప్తితో ఉన్నాడు. మనం ఒప్పుకోగలమా? ఈ పిల్లవాడు నేను మామిడి పండు తిన్నాను అని గట్టిగా గంటా బజాయించి చెప్తున్నాడు. మనం దాన్ని అంగీకరించగలమా? అంగీకరించలేము. ఎందుకు అంగీకరించలేము అంటే మనకి స్పష్టంగా తెలుస్తోంది ఆ మామిడి పండు నిజం కాదు. ఎప్పుడైతే మామిడి పండు నిజం కాదో దానివల్ల వచ్చిన తృప్తి కూడా నిజం అవ్వటానికి వీల్లేదు. నేను తృప్తి పడ్డాను అని పిల్లవాడు చెప్పినా మనం నమ్మటానికి వీలే లేదు. నమ్మితే మనల్ని కూడా మనం శంకించుకోవాలి. అంటే ఏ ప్రయోజనాన్నైనా మనం సాధించినప్పుడు అది సత్యమైతేనే, నిజమైతేనే దాన్ని మనం ప్రయోజనంగా నమ్ముతాం. దేన్నైనా సరే మనం సత్యం కాదు అని నిర్ణయిస్తే దాన్ని ప్రయోజనంగా మనం అంగీకరించం. అక్కడ మామిడి పండు సత్యం కాదు, దాని ద్వారా దాని రసాన్ని జుర్రుకోవటము సత్యం కాదు, దాని ద్వారా తృప్తి పడటము అనేది కూడా సత్యం కాదు. కాబట్టి ఈ సత్యాసత్య వివేకం అనేది ఉండి తీరాలి. సత్యాసత్య వివేకం అనేది కనుక జరిగితే సత్యం అనేదే ఫలితం, సత్యం కానిది ఫలితం కాదు అనే సంగతి తేలిపోతే ఆ సత్యం మీద దృష్టి అనేది కలుగుతుంది. అసలు ఏ మనిషిని అడిగినా, అడగగలిగితే ఏ ప్రాణిని అడిగినా నీకేం కావాలి అంటే ఏం సమాధానం వస్తుంది? దీని మీద ఏ సోషల్ స్టడీ వాళ్ళు సరిగ్గా డేటా కలెక్ట్ చేయలేదు. ఏం కావాలి అంటే ఏం ప్రశ్న వస్తుంది? ఏమోనండి, సుఖంగా ఉంటే చాలు అనే సమాధానం వస్తుంది కదా. ఇది కావాలా, అది కావాలా? ఉద్యోగం కావాలి అంటారు, అన్నీ ఉత్తిత్తి మాటలు, ఉడాల మాటలు అవి. ఉద్యోగం చేయటమే కష్టం, ఉద్యోగంలోకి వెళ్ళి కూర్చోవడం కష్టం. ప్రాక్టీస్ బాగా రావాలి అని అనుకుంటారు, ప్రాక్టీస్ వస్తేనే కష్టం, ప్రాక్టీస్ రాకముందే సుఖం. ప్రాక్టీస్ కనుక అందుకుందంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా వస్తూనే ఉంటారు, వాళ్ళని చూడటంతోనే సరిపోతుంది. లేదా బిజినెస్ కావాలి అంటారు, ఆ బిజినెస్ మొదలైతే అదో పులి మీద స్వారీ లాంటిది, అదే కష్టం, లేకుండా ఉన్నప్పుడే సుఖం. కానీ అందరూ చెప్పేటువంటి నిజమైన సమాధానం సుఖంగా ఉంటే చాలు అనే సమాధానం. ఆ సుఖాన్ని వెతుక్కోవటంలో వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలు, వాళ్ళకున్న భ్రమలు, వాళ్ళకుండే ఆశయాలు అవి వేరు. కానీ అందరికీ కావాల్సింది మాత్రం సుఖం. సుఖం కాకుండా అందులో ఏమైనా కష్టం ఉండే మాట అయితే, అందులో చిన్నపాటి గీత ఉన్న మాట అయితే, చిన్నపాటి గీత అయినా సరే దాన్ని ఎవరు ఒప్పుకోరు. చిన్నపాటి గీతను ఎందుకు ఒప్పేసుకుంటాము అంటే ఉదాహరణ చూద్దాం. ఇంటికి వెళ్ళాడు పెద్ద మనిషి, ఎవరింటికో. ఆ పెద్ద మనిషి ముందు హల్వా పెట్టారు. హల్వా నిగనిగలాడిపోతుంది. అసలు హల్వా అంటేనే నిగనిగలాడుతుంది కదా, ఇంకా ఎక్కువగా నిగనిగలాడుతుంది. తినమన్నారు, తిన్నాడు. కొంచెం తిన్న తర్వాత ఎలా ఉంది అని అడిగాడు ఇంట్లో పెద్ద మనిషి, ఇంటికి వచ్చిన పెద్ద మనిషిని, హల్వా తిన్న పెద్ద మనిషిని. అప్పుడు అన్నాడు ఇంటికి వచ్చిన పెద్ద మనిషి, చాలా బాగుందండి, ఇంతవరకు నా జీవితంలో ఇంత రుచిగా ఉన్న హల్వాని తినలేదు అన్నాడు. కదండి, మనుషులకి రుచి తెలుస్తుందండి, హల్వా రుచి. కుక్కలకి ఏం తెలుస్తుంది? ఇదే హల్వా ముక్కని మా కుక్కకి పెడితేనండి నాలుకతో నాకి గీచి వదిలేసిందండి. అది చక్కగా మీ ముందు ప్లేట్లో పెడితే ఎంత చక్కగా తింటున్నారండి, నిజమైన రుచి కదండి అని అన్నాడు. ఇప్పుడు ఇంటికి వచ్చిన పెద్ద మనిషి పరిస్థితి ఏంటి? ఇంతవరకు ఈయనకున్న అభిప్రాయానికి విలువ ఎంత? ఏం సమాధానం చెప్తాం?
వెంటనే వాంతి వస్తుంది కదా, వింటేనే ఓ రకంగా ఉంది కదా, ఉదాహరణే బాలేదన్నట్టుంది కదా. వాంతి ఎందుకు వస్తుంది? హల్వా నిజంగా హల్వానే కదా, చేసిందే కదా. మరి ముందు చూసుకోవాలి కదా, మామూలుగా నిగనగలాడవలసిన హల్వా ఎక్కువగా ఎందుకు నిగనగలాడింది అని చూసుకోవాలి కదా. మామూలుగా నిగనగలాడవలసిన హల్వా కుక్క చొంగకి ఎక్కువ నిగనగలాడింది, ఎక్కువ హడావిడైంది. ఆ విషయం ముందు చూసుకోవాలి కదా. చూసుకోకుండా తినడం మొదలుపెట్టి తర్వాత కుక్కను తిడితేనో పెట్టిన మనిషిని తిడితేనో ఏం ఉపయోగం? అక్కడ ఉన్నది హల్వా కాదు, హల్వా కానే కాదు. ఆ హల్వా మీద ఉన్న గీత ఏం గీత? కుక్క అనే గీత. అదేదో వాళ్ళ మనవడు నాకి పెడితే కొన్నిసార్లు ఎవరూ చూడకపోతే, మనవడే గనక నాకితే ఎవరూ చూడకపోతే తినటంలో అభ్యంతరం ఏం లేదు, అది పర్వాలేదు. ఉన్న గీత కుక్క అనే గీత. ఆ కుక్క మీద మనం పెంచుకున్నటువంటి ఒక అభిప్రాయం అనే గీత. కుక్కని ఎంత ప్రేమగా పెంచుకున్నా కుక్క నాకిన హల్వా ముక్కను తినరేమో కదా, తినడానికి వీలు లేదు. అలాగే గనక ఆలోచిస్తే మనం అందుకుంటున్నటువంటి సుఖానుభూతుల్లో గనక ఏమైనా చిన్న గీత ఉండే మాట అయితే, ఏదైనా దుఃఖం లాంటి గీత ఉన్న మాట అయితే ఈ సుఖాన్ని ఒప్పుకోవటానికి వీల్లేదు. ఈ సుఖంలో దోషం అనేది గనక ఉండే మాట అయితే ఈ సుఖాన్ని ప్రయోజనంగా ఒప్పుకుంటే ప్రయోజనం లేదు. ఈ సుఖాన్ని మనం అందుకోవలసిన ప్రయోజనంగా అంగీకరిస్తే ఉపయోగం లేదు. కాబట్టి ఏది సుఖం, ఏది నిజమైన ఆనందం, ఏది నిజమైన ఆనందం కాదు అనే విషయం మీద మనకి ఒక అభిప్రాయం ఏర్పడాలి. హల్వా అని ఎవరో చెప్తే సరికాదు, హల్వా లాగా ఉన్నా సరికాదు, హల్వా మీద గీత లేకుండా ఉండాలి. హల్వా మరీ ఎక్కువ నిగనిగలాడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మటానికి వీల్లేదు, ఎవరిని ఏం పెట్టారో ఏం చేశారో చూసుకొని చేసుకోవాలి. తొందరపడి బయట ఉన్నవన్నీ తినేసేయకూడదు. మరి దాన్ని అందంగా కనిపించనివ్వటానికి వాడు ఏమేమి చేస్తున్నాడో తెలియదు కదా మనకి. కాబట్టి సాధ్యమైనంత వరకు మనమే వండుకుని తినాలి అని అనుకుంటాం కదా. ఎంత వీలైతే అంత, ఎంత రుచిగా ఉంటే అంత మనమే వండుకుని తినాలని అనుకుంటాం కదా, ఆ గీతని తప్పించటం కోసం. అలాగే ఈ సుఖం మీద కూడా పడేటువంటి దుఃఖం అనే గీతని చాలా జాగ్రత్తగా గమనించి మరీ దాన్ని తీసేసేయాలి. తీసినప్పుడే ఈ సుఖ దుఃఖ వివేకం అనేటువంటిది వచ్చినప్పుడు మాత్రమే మనకి పై ఫలితం అందుతుంది అని అంటున్నారు. ఆద్యం నిత్యానిత్య వస్తు వివేక సాధనం మతం అని శంకరాచార్యుల వారు ఒకచోట చెప్పారు. నిత్యానిత్య వస్తు వివేకం, దాని యొక్క రూపాంతరమే మనం చెప్పుకున్నటువంటి సత్యాసత్య వస్తు వివేకం, దాని రూపాంతరమే సుఖ దుఃఖ వివేకం. ఏది నిత్యమో అదే సత్యం, ఏది నిత్యం కాదో అది సత్యం కాదు. సత్యం అంటే ఏంటి? మార్పు లేనిది కదా. నిత్యం అంటే మార్పు లేకుండా ఒకే రకంగా ఉంటుంది కాబట్టి దాన్ని నమ్మవచ్చు, అది సత్యం. అనిత్యం అంటే మార్పు ఉన్నది కదా, ఈరోజు ఉన్నట్టు అనిపిస్తోంది, రేపు లేనట్టు అనిపిస్తోంది. ఈ మార్పు ఉన్నదాన్ని ఏమని నమ్ముతాము? చిన్న మార్పు ఉన్నా మనం నమ్మము, మనకు తెలియదు. చిన్న మార్పు కనిపించినా సరే ఒప్పుకోము. ఏరో నీ మాటలో మార్పు వస్తోంది, నిన్ను నమ్మడానికి వీలు లేదు అనే మాట మన నోట్లోంచి తెలియకుండానే బయటపడుతూ ఉంటుంది. కాబట్టి మార్పు ఉన్నదాన్ని మనం నమ్మము. కాబట్టి మార్పు ఉన్నది అసత్యం అవ్వాలి. అసత్యం తాలూకు ఛాయలైనా అందులో కనీసం ఉండాలి. కాబట్టి మార్పు ఉన్న అనిత్యం అసత్యం. శాశ్వతమైన సుఖమే కావాలి, శాశ్వతమైనదే సుఖం అని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాం. కాబట్టి ఏది నిత్యమో ఏది సత్యమో అదే సుఖం, అదే ఆనందం. నిత్యం కానిది, సత్యం కానిది సుఖము కాదు, ఆనందము కాదు, అది దుఃఖమే అవుతుంది. కాబట్టి ఈ మూడు ఒకటే. నిత్యానిత్య వస్తు వివేకం అన్నా, సుఖాసుఖ వివేకం అనుకున్నా, సత్యాసత్య వివేకం అనుకున్నా కోణాలు మార్చి చూసుకోవటమే తప్ప ఒకటే. ఇది గనక వస్తే ఏమవుతుంది, ఇది వస్తే ఏమవుతుంది అంటే, ఏది సుఖమో దాని మీద దృష్టి పెరుగుతుంది, ఏది సత్యమో ఏది నిత్యమో ఏది సుఖమో దాని మీద దృష్టి పెరుగుతుంది. ఇది కాని దాని మీద మనకున్న అభిప్రాయం మారుతుంది. సుఖమే కావాలనుకున్న వాడికి ఇది సుఖం కాదు అంటే అభిప్రాయం మారుతుంది. సత్యమే కావాలి అనుకున్న వాడికి ఇది సత్యం కాదు అంటే అభిప్రాయం మారాలి.
మనకు శాశ్వతమైనదే కావాలి అనుకుంటే అశాశ్వతమైన దాని మీద అభిప్రాయం మారిపోవాలి. కాబట్టి ఈ వివేకం ద్వారా అభిప్రాయంలో మార్పు వస్తుంది. అభిప్రాయంలో మార్పు రావాలి, నిజానికి రావాలి కూడాను. సత్యమైన వస్తువే నాకు కావాలి, నిజమైన వస్తువే నాకు కావాలి అనేటువంటి అభినివేశం వస్తే నిజం కానివి తోసిపారేయాలి అనేటువంటి అభిప్రాయం వస్తుంది. ఆ అభిప్రాయము, దాని యొక్క ఫలితము, దాని పేరే వైరాగ్యం. నిజం కాని వస్తువు నాకు వద్దు అని అనుకుని దాన్ని వదిలేసుకుంటే దాని పేరు వైరాగ్యం. ఒక పెద్ద గంప నిండా అబ్బో ఇంతంత లావాటి వజ్రాలు మన ముందుకు వచ్చినాయి. వజ్రాలు అంతంత లావు ఉండవు అని మనకు తెలుసు కాబట్టి సరే, తెలియని వాడి పరిస్థితి మాట్లాడుకుందాం. చిన్న రవ్వ కూడా కొనలేము అనేది వేరే సంగతి. ఇంత లావాటి రాళ్ళు కావాల్సి ఉన్నాయి, ఎదురుకుండా ఉన్నాయి. వజ్రాలు కావాలనుకున్నారు. ఎవరో గంప తెచ్చిపెట్టారు, ఓ గంప. అందులో ఏదో వజ్రం ఉంది, ఒక వజ్రం ఉంది. వాడు అబద్ధం చెప్పే మనిషి కాదు. నీకు వజ్రం కావాలన్నా వజ్రం తెచ్చిపెట్టాను అని ఏదో చెప్పాడు, జాగ్రత్తగా మాట అబద్ధం కాకుండా చెప్పాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేయాలి? ఏది వజ్రం కాదు అని తెలుసుకోవాలి. దానికి కావాల్సినటువంటి పరీక్ష చేసుకోవాలి. కొంత కాకపోతే కొంత, మొత్తం జమాలజీ మొత్తం చదవకపోయినా కొంత కాకపోతే కొంత లక్షణం పరీక్షించుకోవాలి. పరీక్షించుకుని వజ్రం కాని వాటన్నిటినీ పక్కనకి పడేయాలి, పక్కకి తోసేయాలి. పక్కకి తోసేస్తే ఏమేం పడిపోయినాయి? ఇంతంత లావాటి రాళ్ళు పడ్డాయి, గాజు ముక్కలన్నీ పక్కకు వెళ్ళిపోయినాయి. పట్టుకోవడానికి లావుగా ఉన్నాయి, చూడటానికి లావుగా ఉన్నాయి, కానీ అవేవి వజ్రాలు కావు. వజ్రం ఎంత ఉంది? ఓ చిన్న ముక్క అంత ఉంది. ఆ చిన్న ముక్కో పెద్ద ముక్కో వజ్రం కావాలనుకుంటే దాన్నే పట్టుకోవాలి, మిగతా గాజు రాళ్ళన్నిటినీ పారేయాలి. ఇదే కదా వజ్రం పట్టుకోవటానికి ఉన్నటువంటి దారి. అలాగే శాశ్వతమైన సత్యమైన ప్రయోజనం కావాలి అని అనుకుంటే మిగతా వాటి మీద వైరాగ్యం అనేదాన్ని ఉంచుకొని తీరాలి, వాటిని పక్కకి తోసేయాలి, వేరే దారి లేదు. శాశ్వతమైన దానికోసం చేసే ప్రయత్నంలో మిగతా వాటిని వదలటానికి మొహమాట పడక్కర్లేదు. మొహమాటం ఎక్కడ పడాలి అంటే మనకి వైరాగ్యం సరిగ్గా అందటం లేదేమిటి అనే విషయంలో మొహమాట పడాలి. ఇలా ఎందుకు అందటం లేదు మనకి అని మొహమాట పడాలి. చేతిలో నిప్పులు పోసారనుకోండి, వదిలేయటానికి ఎవరైనా క్షణమైనా సందేహిస్తారా? సందేహించరు, ఏమీ సందేహించరు. చేతిలో నిప్పులు పోస్తే క్షణం కూడా ఉంచుకోరు, ఆలోచించరు. ఇది నిప్పేనా, అవునా కాదా, ఇది నాకు లాభమా నష్టమా, దీన్ని నిప్పు అని నేను ఎలా నమ్మాలి, నేను అసలే లాజికల్ పర్సన్ని అని ఎవరు ఆలోచించరు. నిప్పు అని చేతిలో ఆ వేడి తగలంగానే ఇది పారేస్తారు. ఎవరికైనా పొరపాటున తోలు మందంగా ఉంది అని అనుకుందాము, ఆ నిప్పు సెగ తగలలేదు అని అనుకుందాము, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఆలోచిస్తారు, ఇది నిప్పు అవునా కాదా అని ఆలోచిస్తారు. కొన్ని సందర్భాల్లో స్పర్శ తెలియకపోయినా, ఇది వేడిగా ఉంది అని మనకు అర్థం కాకపోయినా, మన మనస్సు దాని మీద లేకపోయినా, ఒక్కొక్కప్పుడు అలా కూడా అవుతుంది కదా. వేడి పాత్రలు ముట్టేసుకుంటాము తొందరపడి, తెలియటం ఒక 2-3 సెకండ్స్ తర్వాత తెలుస్తుంది. అంతవరకు ఆ వేడి ఎందుకు కనిపించలేదు అంటే మనం వేరే ఏదో ఆలోచనలో ఉండి ఉంటాము, అందుకని ఆ వేడి తెలియలేదు. ఇలాంటి కారణాలు ఏమైనా ఉంటే ఆలస్యం అవుతుంది, కానీ నిజంగా స్పర్శ తెలిస్తే ఆలస్యం ఉండదు. అలాగే మనసుకి నిజంగా ఈ వివేకం అనేది ఎక్కితే ఏం ఆలస్యం జరగదు. వైరాగ్యంలో ఏ ఆలస్యము ఉండదు. మనసుకు ఈ విషయం ఎక్కటానికి కొంచెం టైం పడుతుంది. మనసు డైజెస్ట్ చేసుకోవాలి కదా ముందు, దానికి టైం పడుతుంది. దానికి కావాల్సిన ఎక్సర్సైజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. దానిని స్టెప్ బై స్టెప్ సాధించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కనీసం సూత్రప్రాయంగా వైరాగ్యం మంచిది అని ప్రాథమికంగా నిర్ణయించుకోవటం కూడా అవసరమవుతుంది. కొన్నిసార్లు అది కూడా అవసరమవుతుంది. అక్కడి నుంచి మొదలవచ్చు, ప్రాసెస్ మొదలవ్వచ్చు. కానీ ఇది చేతిలో ఉన్నది నిప్పు అనే సెగ తెలిస్తే క్షణంలో వదిలిపెట్టడం అనేది ఖాయం. వైరాగ్యం అనేది ఏమంత కష్టంగా కాదు. వైరాగ్యానికి సరి అయిన సామగ్రి లేకపోవటం వలన ఇలా ఉంది, కానీ
వైరాగ్యం ఏమంత కష్టమేం కాదు. వైరాగ్యానికి ముందు ఉండవలసినటువంటి వివేకం బలంగా లేకపోవటం వలన మనమే దానికి విరుద్ధంగా ఎన్నో ఆలోచనలు చేసి పెట్టుకుని ఉన్నందువలన వైరాగ్యం వెంటనే కలగటం లేదు. కానీ వైరాగ్యం అంటే ఎవరికో రావాల్సింది, మనకి మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి రాకూడదు అనే అభిప్రాయం ఉంది కదా. వైరాగ్యం ఉంది అంటే మనలో కాదు, కనీసం మన ఇంట్లో ఎవరికి ఉందన్నా బాధ కలుగుతుంది కదా. దానికి మనం పెట్టుకున్నటువంటి అపోహలే ఎంతో కొంత కారణం. ఎంతో కొంత కాదు, అంతా కారణం. మనం పెట్టుకున్న అపోహలే కారణం. ఆ అపోహలు లేకపోతే వైరాగ్యం రావటం అనేది ఎంతోసేపు పట్టదు. ఈ నిత్యానిత్య వస్తు వివేకాన్ని సాధిస్తే వైరాగ్యం అనేదాన్ని సాధించటం కష్టం కాదు. దాన్నే శంకరాచార్యులు వారు చెప్తున్నారు, బ్రహ్మైవ నిత్యమన్యత్తు హ్యనిత్యమితి వేదనం సోయం నిత్యానిత్య వస్తు వివేక ఇది కథిత అని. బ్రహ్మ పరమాత్మతత్వం ఒక్కటే నిత్యం, మిగతావన్నీ అనిత్యాలు అని తెలుసుకుంటే సరిపోతుంది. ఈ నిత్యానిత్య వస్తు వివేకం బలంగా ఉండాలని అనుకున్నాం కదా, లాజికల్గా ఉండాలని అనుకున్నాం కదా. మనకొక జాడ్యం అని చెప్పచ్చు, లేదా ఇంకో రకంగా నేను చెప్పుకోవచ్చు. ఏం విన్నా లాజికల్గా ఉండాలి అనే అభిప్రాయం ఉంది. అది కూడా పనికొచ్చే విషయం చెప్పినప్పుడు. మిగతా రకమైన విషయాలు చెప్పినప్పుడు పెద్దగా లాజిక్స్ అక్కర్లేదు, మిగతా వాటికి పర్వాలేదు. కానీ పనికొచ్చే విషయం చెప్పినప్పుడు మాత్రం లాజికల్గా ఉండాలి అని కదా ఉంటుంది. దానికి ఆయనే వివరంగా కూడా చెప్పారు. రకరకాలుగా తెలుసుకోవచ్చు, రకరకాలుగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఒక రకం ఏంటి అంటే కార్యకారణ భావం అనేది ఒక రకం. ఈ సృష్టి మొత్తం వచ్చింది కదా, ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ఈ సృష్టిలో ఉండేటువంటి చిన్న చిన్న వస్తువులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనే విషయం మీద అవగాహన ఉంది. మనం కట్టుకున్న బట్ట ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దారాల నుంచి వచ్చింది. దారాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పత్తి నుంచి వచ్చినాయి. పత్తి ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు నుంచి వచ్చింది. చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి వచ్చింది. భూమి ఎక్కడి నుంచి వచ్చింది? అది వేరే చూసుకోవాలి, ఎక్కడో చోట ఆపేసుకుంటాం. ఇది నిజానికి ఎవరు పెద్దగా స్టడీ చేయలేదు, కానీ త్రిచతుర కక్ష్యాసు విశ్రాంతి అనే స్వభావం మనకుంది. మనం పరీక్ష చేసుకునేటప్పుడు అడుగుతూనే పోవడాన్ని ఇష్టపడము, మానసికంగానూ ఇష్టపడము, ఎవరైనా అడిగినా కూడా ఇష్టపడము. ఎక్కడో ఒక చోట ఆపేసుకుంటే అక్కడికి అది తెమిలిపోతుంది, దాన్ని ఒప్పేసుకుంటే వదిలిపోతుంది అనే అభిప్రాయంతో ఉంటాం. బద్ధకం కారణమా, ఇంకోటి కారణమా తర్వాతి మాట. ఇలా ఒక స్వభావం ఉంది. 4-5 స్థాయిల్లో ప్రశ్న వస్తే బాగానే ఉంది అనే నిర్ణయం. కానీ ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చిందో అదెక్కడి నుంచి వచ్చింది, అదెక్కడి నుంచి వచ్చిందో అదెక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న పరంపర గనక వేసుకుంటూ పోతే చివరికి తేలేటువంటి సమాధానం ఒకటి ఉంది కదా, అదే మూల కారణం అవుతుంది. అద్భిస్సౌమ్యశృంగేన తేజోమూలమన్విచ్చ తేజసా సౌమ్యశృంగేన సన్మూలమన్విచ్చ సన్మూలా సౌమ్యేమా సర్వా ప్రజా సదాయతనా సత్ప్రతిష్ఠా అని ఛాందోగ్యోపనిషత్తు చెప్తోంది. వెతుకుంటూ పో భూమికి మూలం ఏంటి? నీరు. నీరుకు మూలం ఏంటి? తేజస్సు. అది ఎలా, ఏమిటి అంటే మళ్ళీ దాని గురించి విచారణ చేసుకో. తేజస్సుకు మూలం ఏంటి? వాయువు, ఆకాశాల దాకా వెళ్ళు, ఇంకా లోపలికి వెళ్ళు. చివరికి ఏం తేలుతుంది అంటే సద్రూపమైనటువంటి, సత్యమైనటువంటి, నిత్యమైనటువంటి పరమాత్మతత్వం తేలుతుంది. ఆ పరమాత్మతత్వం అన్నిటికీ కారణం. సద్రూపమైన పరమాత్మతత్వం కారణం అనేది నిత్యం, కారణం అనేది సత్యం. మిగతావన్నీ కూడా దాని మార్పులు లేదా అందులో కనిపించేటువంటి మార్పులు కాబట్టి అవి శాశ్వతమైతే కానే కావు. నిజమవ్వటానికి కూడా ఎక్కువ అవకాశం లేదు. మార్పులని నిజం అని అనుకోవటానికి వీల్లేదు. కాబట్టి ఈ కార్యకారణ భావం అనేటువంటి తీరులో తెలుసుకున్నా తప్పులేదు, ఇంకొక తీరులో తెలుసుకున్నా తప్పులేదు. ఏ తీరులో తెలుసుకున్నా సరే ఎవరికి ఏ లాజిక్ అనేది సూటబుల్గా ఉంటుందో, ఎవరికి నచ్చుతుందో ఆ తీరులో పరమాత్మతత్వాన్ని శాశ్వతంగా, నిత్యంగా ఒప్పుకోగలిగితే ఆ వివేకం ద్వారా
మిగతా ప్రపంచానికి, మిగతా వాటన్నిటికీ కూడా అనిత్యత్వాన్ని గనక విశ్వసించగలిగితే ఈ వైరాగ్యం అనేది తప్పనిసరిగా పుడుతుంది, కుదురుతుంది కూడాను. దీన్నే నిత్యానిత్య వస్తు వివేకంతో ఉండేటువంటి వైరాగ్యం అని అంటారు. ఇంకో కోణంలో చూద్దాం, ఇంకో కోణంలోంచి చూద్దాం. శ్రుత్యా నిరుక్తం సుఖతారతమ్యం బ్రహ్మాంతమారభ్య మహీమహేశం ఔపాధికం తత్తు న వాస్తవం చేత్ ఆలోచ్య కో వా విరతిం నయాతి అనేది ఇంకొక కోణంలో వచ్చేటువంటి వైరాగ్యం. కోణాలు అంటే మనం అర్థం చేసుకునే విధానంలో ఉండే భేదాలే తప్ప వేరేమి కావు. తైత్రీయోపనిషత్తులో ఒక ఆనంద ప్రస్తావం అనే ఒక ప్రస్తావన ఉంది. ఆ ఆనంద ప్రస్తావనలో ఒక చిన్న యూనిట్ నుంచి ఆనందాన్ని ప్రారంభించారు. అక్కడ ప్రారంభించిన యూనిట్ చాలా కష్టమైన యూనిట్. ఆశిష్ఠో దృఢిష్ఠో బలిష్ఠ తస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్. అంతకుముందు యువా స్యాత్ సాధుయువాధ్యాయకః సోయం మానుష ఆనంద స ఏకో మానుష ఆనంద అని మొదటి యూనిట్. మనం ఆనందం అనుభవిస్తున్నాం కదా, మన ఆనందాన్ని మానుషానందం అని లెక్కే లేదు, దీనికి లెక్కలేదు. ఓ మంచి వయస్సులో ఉండి, అనుభవించగలిగిన వయస్సులో ఉండి, ఏ రకమైన దుర్గుణాలు వ్యసనాలు లేకుండా ఉండి, సాధుయువ, సరి అయిన చదువు చట్టుబండ ఉండి, విజ్ఞానం అనేది పక్కాగా ఉండి, ఈ భూమిని మొత్తం గెలవాలి అనేటువంటి ఆశతో ఉన్న, దానికి కావలసినటువంటి దార్ఢ్యం ఉన్న, దానికి కావలసినటువంటి సమస్త బలాలు ఉన్న ఒక వ్యక్తిని తీసుకోవచ్చు. అలాంటి వాడు ఒకవేళ భూమండలం మొత్తాన్ని గెలిస్తే గెలవడానికి బయలుదేరిన ప్రతివాడిని ఇందులోకి ఏం తీసుకురావక్కర్లా. జగజ్జయత అని మనమేమి వాడికి బిరుదులు తగిలించక్కర్లా. ఒకవేళ గెలిచినట్లయితే స్యాత్, ఒకవేళ కనుక ఉండేట్లయితే అలాంటి వాడు, మొత్తం భూమండలం మొత్తం మీద అధికారం ఉన్నవాడు, భూమండలం మొత్తాన్ని పరిపాలించగలిగిన వాడు, అలాంటి వాడికి ఆనందం కలుగుతుంది కదా, నేనే అందరికీ మహారాజుని చక్రవర్తిని అని. అలాంటి వాడికి కలిగే ఆనందాన్ని మొదటి ఆనందం కింద, మానుష ఆనందం కింద లెక్క తీసుకోవచ్చు. ఈ ఆనందం ముందు మన ఆనందాలు ఏమాత్రం లెక్కకొస్తాయో తెలియదు. భూమండలం మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకుని దాని మీద అధికారం అనే దాంతో ప్రారంభిస్తే మన ఇల్లు వాకిలి, మన ఆస్తి అంతస్తు ఇవన్నీ ఏమాత్రం చేరతాయో తెలియదు. కనీసం గుండె సూది మన కిందకైనా వస్తాయో లేవో కూడా మనకి తెలియదు. కానీ అది మొదటి మానుషానందం. ఆ మానుషానందాన్ని మొదలు పెడితే దానికి 100 ఆనందం ఫలానా చోట ఉంది, దానికంటే శతగుణిత ఆనందం ఇంకో చోట ఉంది, దానికంటే శతగుణిత ఆనందం ఇలా ఉంది అని పెంచి 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 ఇంద్రుడు బృహస్పతి దాకా వెళ్ళి చివరికి బ్రహ్మణ ఆనంద స ఏకో బ్రహ్మణ ఆనంద అని పూర్తి చేశారు. పరమాత్మ స్వరూపమైన ఆనందం అవుతుంది. ఆ ఆనందం చివరి ఆనందం, దానికంటే పైన మరొకటి లేదు, దానికంటే 100 ఇలాంటివేం లేదు. అదే పరిపూర్ణమైనటువంటి ఆనందం. ఈ ఆనంద తారతమ్య పరీక్ష అనే దాన్ని గనక చేసుకున్నట్లయితే మొదటి ఆనందానికి ఎంత దూరంలో ఉన్నాము అనే సంగతి అర్థమైతే, మొదటి మానుషానందానికే ఎంత దూరంలో ఉన్నాము అనే మాటను గనక మనం అర్థం చేసుకున్నట్లయితే, అందులో మనం చివరి ఆనందాన్ని పొందటానికి ఏ రకమైన వివేకాన్ని పొందాలి అనే విషయం మీద క్లారిటీ వచ్చేస్తుంది అని ఆచార్యస్వామి వారు చెప్తున్నారు. కోవా విరతిం నయాతి అని. నిజానికి ఆ ఆనంద తారతమ్య పరీక్షలో ఒక వ్యాలిడ్ పాయింట్ కూడా ఉంది. శ్రోత్రియస్య చ అకామహతస్య అనేది పాయింట్. ఆనందం బాగా రావాలి అంటే, సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలి?
ఏముండాలి? సంతోషం ఉండాలంటే ఏముండాలి అంటే ఇంతకు మించి ఇంకేదో కావాలి అనేటువంటి కోరిక కాల్చకుండా ఉండాలి. అంతే కదా. కూర్చున్నాము, ఏదో తింటున్నాము, కడుపు నిండా తింటున్నాము, పచ్చడి మెతుకులా, పరమాన్నమా, పంచభక్ష్యాలా తర్వాతి మాట. మా పక్కింటి వాడు ఇంతకు మించి రుచికరంగా తింటున్నాడు అని బాధతో ఉంటే, లేదా నా దాయాది, పక్కింటి వాడి మీద కూడా అంత విరోధం ఉండదు, దాయాది నాకు నాతో ఆస్తి తగాదా ఉన్నవాడు ఇంతకు మించి హాయిగా తింటున్నాడు అనే అభిప్రాయం ఉంటే ఈ ముద్ద ఎక్కిందా? ఈ ముద్ద రుచి తెలిసిందా? ఈ ముద్ద వల్ల తృప్తి అనేది కలిగిందా? కడుపు నిండటం పర్వాలేదు, నోట్లోకి వెళ్ళిపోవటం కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అది అలవాటు చేసుకున్నాం కదా. ఎలా ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, ఎంత సంతోషంలో ఉన్నా ఆటోమేటిక్గా లోపలికి దించేయటం అనేది అలవాటు చేసుకున్నాం కదా. కాబట్టి ఆ అలవాటు ప్రకారం వెళ్ళిపోతుంది. కానీ తృప్తి అనేది కలిగిందా? కలగదు. తృప్తి లేదు. అన్నం తిన్న తృప్తి లేదు, త్రేణుపు ఒక్కటే మిగులుతుంది. అన్నం తిన్న తృప్తి లేదు. ఎందుకు లేదు అంటే దాని వెనకాల ఉండవలసినటువంటి అకామహతత్వం అనేటువంటి గుణం లేదు. ఈ అకామహతత్వం అనేదాన్ని గనక పెంచుకున్నట్లయితే చాలా 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 విశేషమైతే ఉంటుంది. ఎక్కడున్నా సరే మహదానందం కలిగేందుకు అవకాశం ఉంది. చిన్న ఉదాహరణ చూసుకుందాము. వేసవికాలం ఏ కాశీకో లేకపోతే ఏ హరిద్వారానికో వెళ్ళి గంగలో మునిగితే మిట్ట మధ్యాహ్నం చల్లగా ఉంటుందా, వేడిగా ఉంటుందా? సగం వరకు గనక మనం నీళ్ళలో మునిగితే మిగతా సగం గనక ఎండకి ఎక్స్పోజ్ చేస్తే చల్లదనం తెలియదు. ఆ ఎండ మార్చేస్తుంది. ఆ ఎండ మార్చేస్తోంది అనే ఉద్దేశంతో ఉంటే ఈ గంగాజలం తాలూకు సుఖమేమీ తెలియదు. నిజానికి అది మంచు కరిగితే వచ్చినటువంటి నీరే చల్లగానే ఉంటుంది. కానీ చల్లదనం, దాని తాలూకు తృప్తి లేదా సంతోషం మనకు పూర్తిగా కలగదు. అందుకనే ఏమంటారంటే సగం మునగద్దు, మునిగేదేదో నిండా మునిగేస్తే లోపల చల్లదనం ఏంటో తెలుస్తుంది అని అంటారు. అంటే బయట సూర్యుడి తాలూకు వేడి తగులుతూ ఉంటే ఆ వేడికి ఈ చల్లదనం అర్థం కాదు. అలాగే ఈ కోరికలు అనే దాని తాలూకు తాపానికి గురి అవుతూ ఉంటే లోపల ఉండేటువంటి తృప్తికి, సుఖానికి, ఆనందానికి విలువ అనేది ఉండకుండా పోతుంది. కాబట్టి అకామహతస్య అనేది ప్రధానం అని తైత్తిరీయోపనిషత్తు చెప్తోంది. దాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నా సరే మనకి వైరాగ్యం అనేది ఎంత ప్రధానం, వైరాగ్యం అనేది మనకి శాశ్వతమైన ఆనందానికి ఎంత సాధనం అనే సంగతి తెలుస్తుంది అని ఆచార్యస్వామి వారు చెప్తున్నారు. కోవా విరతిం నయాతి అని. ప్రతి వాళ్ళు చెప్తారండి వైరాగ్యం గురించి చెప్పటం చాలా వీలు, వైరాగ్యాన్ని తెచ్చుకోవటమే కష్టము అని అంటే దానికి ఒక విలువైన ఉపదేశాన్ని ఆచార్యస్వామి వారు చేశారు. వైరాగ్యానికి ముందు వెనక రెండు ఉంటాయి. ఆ ముందు వెనకల్ని గనక గట్టిగా చూసుకోగలిగితే వైరాగ్యం వచ్చేస్తుంది, లేదా వచ్చిన వైరాగ్యం బలపడుతుంది. సంకల్పానుదయే హేతు యథాపూర్వార్థ దర్శనం అనర్థ చింతనం చాభ్యాం నావకాశోస్య విద్యతే అని. అసలు ఏ విషయం మీదైనా మనకు ఒక కోరిక కలగాలి అంటే ఆ విషయం బాగుంది అనేటువంటి సంకల్పం దానికి కారణమవుతుంది. సంకల్పం అనేది రాగానికి, కోరికకి పూర్వాంగం. ఆ సంకల్పాన్ని గనక పోగొట్టుకోగలిగితే, సంకల్పాన్ని గనక లేకుండా చేసుకోగలిగితే ఈ వైరాగ్యం అనేది ఎంతోసేపు నిలవదు. మనకు భగవద్గీతలో ఆయన చెప్పాడు కదా, విషయాన్ ధ్యాయతః అని మొదలుపెట్టి ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే చివరికి ప్రణశ్యతి దాకా తీసుకెళ్ళాడు కదా. ఆ విషయ సంగం, విషయ ఆలోచనం, విషయ సంకల్పం, విషయ ధ్యానం ఇలాంటివి లేకుండా చేసుకోగలిగితే, మన గోల్ ఏదో దాని మీదే దృష్టి కనుక పెట్టుకున్నట్లయితే ఈ వైరాగ్యం అనేది బలంగా వచ్చేస్తుంది, బలంగా నిలుస్తుంది అని ఆచార్యస్వామి వారు చెప్పారు. దానితో పాటుగా
శమదమాదులు అని ఈ వైరాగ్యానికి ఉత్తరాంగం మరొకటి ఉంది. శమం మనస్సుని శాంతంగా ఉంచుకోవటం, దమం మనస్సుని యోగ్యంగా మలచుకోవటం. అవినయం అపనయ విష్ణు దమయ మనశ్శమయ అన్నప్పుడు చెప్పుకున్నాం కదా. దమయ మనః, ఆ శమ దమాదులు వీటిని సాధించుకున్నట్లయితే ఈ వైరాగ్యం బలపడుతుంది. వైరాగ్యం ద్వారా శమదమాదులు ఏర్పడతాయి, శమదమాదుల ద్వారా వైరాగ్యం బలపడుతుంది. దాన్ని ఉదీచ్యాంగం అని అంటారు. ఆ ఉదీచ్యాంగం ద్వారా వైరాగ్యం సిద్ధిస్తుంది. శమం అంటే ఏమిటి అంటే ఏకవృత్యైవ మనసః స్వలక్ష్యే నియతాస్థితి శమ ఇత్యుచ్యతే సద్భిః శమలక్షణ వేదిభిః అని ఓ చోట ఆచార్య స్వామి వారే చెప్పారు. మన లక్ష్యం మీదే మన మనస్సు స్థిరంగా గనక ఉన్నట్లయితే, మన లక్ష్యం మీదే మన మనస్సు వేరే చోటకి వెళ్ళటం లేదు అనేటువంటి ఏకాగ్రతను సాధించినట్లయితే మనస్సు శమంగా ఉంది, మనస్సు శాంతమైంది అని అర్థం. లక్ష్యం మీద గనక మనస్సు కేంద్రీకరించలేకపోతుంటే మనసులో శాంతి మిస్సింగ్ అని అర్థం, శమం అనేది లేదు అని అర్థం. ఏకవృత్యైవ మనసః, ఆ లక్ష్యం వైపునే మనసు ఉండాలి, అటువైపుకే తిరిగి ఉండాలి, మరొక వైపుకు వెళ్ళకూడదు. మామూలుగా మనకి ఈ మాట పెద్దగా నచ్చకపోవచ్చు. మల్టీ టాస్కింగ్ అనేది బాగా అలవాటులో ఉన్నటువంటి వ్యవహారం. మనస్సుకి ఒక పని చేయటం అనేది అలవాటు చేయకూడదు, ఏకకాలంలో రకరకాల పనులు చేయాలి. ఉదాహరణలు ఎన్ని చెప్పుకున్నా పెద్దగా ఉపయోగం ఏం లేదు, కానీ దానివల్ల కాలహరణమే తప్ప పెద్దగా ఉపయోగం లేదు. కానీ మల్టీ టాస్కింగ్ వలన పెద్ద లక్ష్యాలని సాధించటం అనేది అసంభవం. పెద్ద లక్ష్యం మిగతా వెట్టిపోయినా పర్వాలేదు, మనకి వ్యవహార ప్రపంచం ఎలా కావాలంటే అలా సాగుతుంది, ఎలా కావాలంటే అలా సర్దుకుంటుంది. కానీ పరమ లక్ష్యాన్ని సాధించాలి అంటే మాత్రం ఈ ఏకవృత్యైవ మనసః అనేటువంటి పరిస్థితి రావలసిందే అని ఆచార్యస్వామి వారు చెప్తున్నారు. మనసు అలా ఉండదు అనేది కదా మన కంప్లైంట్. మనసు ఏకవృత్తితో ఒకే విషయం మీద ఏకాగ్రతతో ఉండటం లేదు అనేది కదా మన కంప్లైంట్. అంటే దానికి దమం అనే దాన్ని సాధించుకుని తీరాలి, మనసుని దానికి తగ్గట్లుగా మలచుకోవాలి అని ఆచార్యస్వామి వారు చెప్తున్నారు. పెన్సిల్ రాయట్లేదు అని పిల్లవాడు కంప్లైంట్ చేస్తే ఏం చేస్తాం మనం? పెన్సిల్ మార్చేస్తామా? అందించింది మంచి క్వాలిటీ ఉన్న మంచి కంపెనీ తాలూకు పెన్సిల్ కదా కొని ఇచ్చింది. పెన్సిల్ రాయట్లేదు అనే కంప్లైంట్ చేస్తే ఒకసారి పెన్సిల్ చూస్తే తెలుస్తుంది ఎందుకు రాయట్లేదు అని. దాన్ని షార్ప్ చేయలేదు, అందుకని రాయట్లేదు. దాన్ని చెక్కలేదు కాబట్టి అది రాయట్లేదు. దాన్ని చెక్కేస్తే రాసేస్తుంది. అలాగే మనసు ఏకాగ్రంగా ఎందుకు లేదు అంటే దాన్ని చెక్కుకోలేదు. ఎలాగైతే పెన్సిల్ ఏకాగ్రంగా ఉండాలో, ఏకాగ్రం అంటే ఏంటి? ఒకటే ములికి, ఆ ములికి తాలూకు చివరిది చాలా పాయింటెడ్గా ఉండాలి అని కదా. అలాగే ఈ మనసుకి కూడా ఏకాగ్రత రావాలి అంటే దాన్ని చెక్కుకోవాలి, ఎవరికి వాళ్ళే చెక్కుకోవాలి. దాన్నే దమం అని పిలుస్తారు. బ్రహ్మచర్యాదిభిర్ధర్మై బుద్ధేర్దోష నివృత్తయే దండనం దమ ఇత్యాహు దమశబ్దార్థ కోవిదాః అని ఆచార్యస్వామి వారు చెప్తున్నారు. ఈ పెన్సిల్ చెక్కడం సులభం, మనసును చెక్కడం చాలా కష్టం. దానికి ఎన్నో నియమాలు కావాలి, యమ నియమాలు ఇవన్నీ చెప్తారు కదా యోగ శాస్త్రంలో, అవన్నీ కావాలి. వాటితో గనక మనస్సును నిశితం చేస్తే, మనస్సుకి ఒక యోగ్యతను గనక తెచ్చిపెడితే, ఆ యోగ్యమైనటువంటి మనస్సు ఎంత కష్టమైన లక్ష్యాన్నైనా ఛేదించగలదు. కాబట్టి మనస్సుకి ఆ దమాన్ని తెచ్చిపెట్టాల్సిందే. మనస్సుకి దమం ద్వారా శక్తి అనేది సమకూరుతుంది, దమం ద్వారా శాంతి అనేది సమకూరుతుంది. ఈ సంకల్పం అనేదాన్ని తీసేయటం, అలాగే శమదమాదుల్ని, ఇంకా ఉపరతి, తితిక్ష, సమాధానం, శ్రద్ధ, ఇలాంటి చాలా సాధనాలు ఉన్నాయి. వీటన్నిటినీ సాధించటం అనే ప్రాచ్యోదీచ్యాంగాల్ని గనక సాధిస్తే వైరాగ్యం అనేది తప్పనిసరిగా నిలుస్తుంది. వైరాగ్యం అనేది గనక ఒక్కసారి నిలిస్తే
వైరాగ్యం అనేది గనక మనస్సుని ఎండబెడితే, మనసులో ఉండేటువంటి తడిని తీసేస్తే, ఆ మనస్సు నిండా నాకు కేవలం ఆ పరమాత్మ తత్వజ్ఞానమే కావాలి అనేటువంటి కోరిక నిండి ఉంటే, ముముక్షుత్వం అనేటువంటి స్థితిని సాధిస్తే, అలాంటి మనస్సుకి, ఎండి ఉన్న మనస్సుకి జ్ఞానం అనే అగ్నిని అంటించటం అనేది సులువవుతుంది. అంతవరకు ఏమవుతుంది అంటే దానికి వేడి చూపించటం అవుతూ ఉంటుంది. ఒక పెద్ద తడి కట్టె, ఆ తడికట్టెకి అగ్గిపుల్లల మీద అగ్గిపుల్లలు అవి గీసి ఏం చేస్తున్నాము అంటే దానికి వేడి చూపిస్తున్నాము. దానికి ఏమన్నా చలేస్తే చలి కాచుకోవడానికి పనికొస్తుంది ఇది, అంతే తప్ప అది అంటుకోవటానికి మాత్రం పనికిరాదు. అలాగే వైరాగ్యం లేని మనస్సుకి జ్ఞానం అనేది ఏమాత్రం అంటదు అనేది ఆచార్యస్వామి వారి యొక్క ఉపదేశం. ఈ ఉపదేశాన్నే ఆయన వేరు కోణాల్లో చేశారు. ఈ ఉపదేశానికి మూలంగా ఉండేటువంటి ఉపనిషద్వాక్యాలను వ్యాఖ్యానం చేసేటువంటి సందర్భంలో చక్కగా చేసి పెట్టారు. ఈ ఉపదేశాన్నే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని బ్రహ్మసూత్రాల ప్రారంభ సూత్రంలో అథ అనే శబ్దాన్ని నిర్ణయిస్తూ చక్కగా చేసి పెట్టారు. ఉచ్యతే నిత్యానిత్య వస్తు వివేక, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగ, శమదమాది సాధన సంపత్తి, ముముక్షుత్వం చేతి అని వీటినే చెప్పారు. వీటినే మనం ముందే అనుకున్నట్లుగా ప్రకరణ గ్రంథాల్లో రకరకాల సందర్భాల్లో రకరకాల విధానాలలో వివరించి మనకు చూపించారు. వీటినే విషయ మృగతృష్ణాం శమయ లాంటి స్తోత్ర సాహిత్యంలో కూడా ఆచార్యస్వామి వారు మనకు చూపించి వైరాగ్యం అనే దానితో గనక మనస్సుని కొత్తగా చేసుకోగలిగితే, మనస్సుకి తత్వం అర్థమవ్వటం, సత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి పరమాత్మతత్వం తెలియటం అనేది కష్టం కాదు అని నిరూపణ చేశారు. కాబట్టి మనం ఎక్కడ మొదలు పెట్టుకున్నాము? జీవులుగా మనం ఉన్నటువంటి స్థితి, మనం మనమే అల్లుకున్నటువంటి సాలెగూళ్ళలోంచి బయటికి రావటానికి సాధనం, వీటన్నిటికీ అతి ప్రధానమైనటువంటి అంశం వైరాగ్యం. ఆ వైరాగ్యానికి ముందున్న వివేకం, ఆ వైరాగ్యానికి ముందున్నటువంటి సంకల్ప త్యాగం, వైరాగ్యం తర్వాత వచ్చేటువంటి శమదమాదులు, ఇవన్నీ సామగ్రి అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. చాలామందికి ఉండేటువంటి ఒక ప్రశ్న, ఇది ఎవరికి, ఈ మాట ఎవరికి చెప్పాలి? నిజానికి ఓ పెద్ద మనిషి ఓ పెద్ద ప్రొఫెసరు ఇస్తున్న లెక్చర్కి వెళ్ళి కూర్చున్నాడు. పెద్ద మనిషి ఏం చెప్పానా, పెద్ద ప్రొఫెసరు ఓ మనిషి దానికి వెళ్ళి కూర్చున్నాడు. ఈ పిల్లవాడు పెద్దగా ఇంకా చదువు అది ఎక్కినవాడు కాదు. ఆయన ఏదో స్టాటిస్టిక్స్ అని అవని ఏవో చెప్తున్నాడు. మొత్తం వరల్డ్ ఎకనమీ ఏంటి అనే సంగతి చెప్తున్నాడు. చెప్తుంటే వెళ్ళిన మనిషి ఊరుకోకుండా అసలు భారతదేశపు జీడిపి ఎంత ఉందండి అని అడిగాడు. అడిగితే ఆయనకి కాలింది, చెప్తున్న ప్రొఫెసర్ గారికి కాలింది. జీడిపి అంటున్నాడు, జీడిపి అన్నాడా డీజీపీ అన్నాడా తెలియని వాడు అంటున్నాడు అని అనుకుని, నాయన ఎవరు అడగవలసిన ప్రశ్నలు వాళ్ళు అడగాలి, ఎవరికి ఏ సమాధానం అర్థమవుతుందో, సమాధానం అర్థం చేసుకోవడానికి ఎవరికి ఎంత యోగ్యత ఉందో అంతవరకే అడగాలి, అంతకు మించి అడగకూడదు అని అన్నాడు. అంటే ఈ పిల్లాడు ఈ కొక్కిరాయి అన్నట్ట, ఈరోజు మార్కెట్లో టమాటో ఖరీదు ఎంత ఉందో చెప్పండి అన్నట్ట. నాకు అదే అర్థమవుతుంది నీ దీని ప్రకారం. నాకు ఆ విషయమే అర్థమైతే నువ్వు జీడిపి గురించి చెప్పక్కర్లేదు, వరల్డ్ ఎకానమీ గురించి అసలు చెప్పక్కర్లేదు అని. అలాగే ఈ వైరాగ్యం గురించి ఎవరికి చెప్పాలి, ఎవరు అందుకోవాలి? వైరాగ్యం కావాలని ఎవరైనా అన్నారా? మాకు వైరాగ్యం అంటే ఏంటో చెప్పండి అని ఎవరైనా అడిగారా? వైరాగ్యం కావాలి అని మేమైనా ఎదురు చూస్తున్నాము అని అడిగారా అనేది నిజానికి వ్యాలిడ్ క్వశ్చన్ ఇది. కానీ శంకరాచార్యుల వారే ఒక స్థలంలో చెప్పిన దాన్ని స్ఫూర్తిగా తీసుకుంటే,
ఆయన స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం అని అడిగాడు కదా అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని. దానికి సమాధానంగా ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోహరాన్ మనోగతాన్ అని మొదలుపెట్టి చెప్పాడు కదా ఆయన, ఆత్మన్యేవాత్మనా తుష్ట అని. అక్కడ ఆచార్యస్వామి వారి డైలాగు, చిన్న డైలాగ్ ఒకటి ఉంది. శాస్త్రే యాని కృతార్థ లక్షణాన్ని తాని సాధనాన్ని ఇతరేషాం భవంతి అని. ఎప్పుడైనా సరే శాస్త్రంలో గనక కృతార్థ లక్షణాలు అంటే పెద్ద పెద్ద స్థాయిలో ఉండేటువంటి విషయాలు చెబితే వాటిని మిగతా వాళ్ళు ఇవి సాధనాలు అనే దృష్టితో చూసుకోవచ్చు. ఇది వాక్యం. దీని స్ఫూర్తిని గనక మనం తీసుకోగలిగితే మనం మరీ సాలెగూడు అంతదాకా వెళ్ళొద్దు. సాలెగూడిలాగా జీవుడు మొత్తం అల్లుకున్నాడు ఇవన్నీ అక్కర్లేదు. సమస్యల వలయంలో చిక్కుకున్నాము అన్నంతవరకే తీసుకోవచ్చు. ఎవరికి వారు సమస్యల వలయంలో చిక్కుకున్నారు కదా. సమస్య లేని వాళ్ళు లేరు. పొరపాటున సమస్య లేకపోతే వాళ్ళే సమస్యను సృష్టించుకుని వాళ్ళే సమస్య అయ్యి మరీ అందులో చిక్కుకుంటారు కదా. అది మనిషి లక్షణమే కదా. సమస్య వలయంలో కానీ లేదా సమస్యల్లో కానీ చిక్కుకున్నవాడు మనశ్శాంతితో ఉండలేడు కదా. మనశ్శాంతి కావాలి అని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు కదా. మనసు అంటే తెలియని వాళ్ళు, మనసు ఎక్కడుందో తెలియని వాళ్ళు కూడా మనశ్శాంతి కావాలి అని అనుకుంటున్నారు కదా. అలాంటి మనశ్శాంతి కావాలి అని అనుకునేవాళ్ళు తక్కువ స్థాయిలో, చాలా తక్కువ స్థాయిలో అయినా సరే ఆ మనశ్శాంతి కావాలనుకున్న వాళ్ళు ఈ వైరాగ్యం దీని తాలూకు చిన్నపాటి స్ఫూర్తిని అందుకున్నా సరిపోతుంది. వైరాగ్యం అంటే మొత్తం ఆ పెద్ద పెద్ద రాళ్ళని బయట పారేసినట్టు మొత్తం అన్నిటినీ పారేయలేకపోయినా కనీసం అనవసరమైన విషయాలను పక్కకు తోసేద్దాము అనుకునే వైరాగ్యాన్ని సాధించుకున్నా సరే మనశ్శాంతి చాలా చక్కగా లభిస్తుంది. మనస్సు సమస్యలతో నిండి ఉండటం అనేది నిజమైన సమస్యలతో నిండి ఉండటం కానే కాదు. మనస్సు ఏమీ అంతగా బాధపడుతున్నది లేదు. సమస్యల్ని సృష్టిస్తున్నదే మనస్సు. ఆ సమస్యలు మనస్సు అక్కర్లేని వాటిని కోరుకోవటం వలన వస్తున్నవే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అక్కర్లేని విషయాల్ని వదులుకోవటం అనేదాన్ని వైరాగ్యం అనే స్ఫూర్తితో తీసుకున్నా సరే కనీసం మనకు అక్కర్లేనివి, మనకు పనికిరానివి ఇలాంటివి వదులుకుందాము అని అనుకున్నా సరే, కనీసం చెత్త అనే మాట అనుకున్నా సరే, చెత్తని పక్కకు తోసేసుకుందాము, వదిలేసుకుందాము అని అనుకున్నా సరే మనశ్శాంతి అనేది లభించడానికి ఆస్కారం ఉంది. దీన్ని ఎంత పలచన చేసుకున్నా సరే, పెరుగు గట్టిగా తింటే ఒక రుచి, పెరుగులో నీళ్లు తీసేసి గట్టిగా చేసే విధానం ఒకటి ఉంది. శ్రీఖండం, ఆమ్రఖండం అని మహారాష్ట్రలో వాటిల్లో చేస్తారు. వాటిలో పెరుగులో సహజంగా ఉండేటువంటి నీటిని తీసేసి స్వీట్ తయారు చేస్తారు. అంత గట్టిగా తినటం, హరాయించుకోవటం ఒక ఎత్తు, పెరుగులా తినటం ఒక ఎత్తు, మజ్జిగ చేసుకుని తినటం ఒక ఎత్తు, బాగా నీళ్లు పోసుకుని మజ్జిగ తేట తాగటం ఒక ఎత్తు అని అనుకుంటున్నాం కదా. దేని ఫలితం దానిది అని అనుకుంటున్నాం కదా. మజ్జిగ తేట తాగితే చాలా మంచిది అంటున్నాం కదా. అలాగే ఈ వైరాగ్యపు తేట తాగితే, వైరాగ్యాన్ని బాగా పలసన చేసేసుకుని వైరాగ్యపు తేట, అక్కర్లేని విషయాల మీద మనకు వద్దు అనే మాట అనుకున్నా సరే ఎంతో 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 ఫలితం ఉంటుంది. ఇది వైరాగ్యంలోని మహిమ, లేకపోతే వైరాగ్యాన్ని ఇంత చక్కగా చెప్పినటువంటి శంకరాచార్యుల మహిమ అనే సంగతి మనకి పెద్దగా అక్కర్లేదు. దేనిదైనా మహిమ అవ్వచ్చు, మనం దాన్ని అందుకోగలిగితే అదే 10,000. కాబట్టి మనం ఈ వైరాగ్యాన్ని లేకపోతే దాని స్ఫూర్తిని దేన్నో ఒకదాన్ని అందుకుని దాని పలుసని మజ్జిగ తేట లాంటి కనీసపు వైరాగ్యాన్నైనా అందుకుని మనశ్శాంతిని సాధించుకునేందుకు మాత్రం ప్రయత్నం చేసుకుందాము. ఈ ప్రయత్నంలో భాగంగా మనకు కావలసినటువంటి మానసిక దృఢత్వం, మానసికమైనటువంటి ఒక నిశ్చయం, స్థిర నిశ్చయం, స్థిర సంకల్పం ఇవన్నీ కలిగించాలని ఆ పరమాత్మనే మనం భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో పాటుగా జగద్గురు శ్రీమద్ ఆది శంకరాచార్యుల వారు చేసినటువంటి అమూల్యమైన ఉపదేశాలని మనం అధ్యయనం చేసేందుకు విస్తృతంగా ప్రయత్నం చేసుకుందాం. విస్తృతంగా అధ్యయనం చేసుకునేందుకు అనలేదు, కనీసం అధ్యయనం చేసుకునేందుకు విస్తృతమైన ప్రయత్నం మనం చేసుకుందాం. ఆ విస్తృతమైన ప్రయత్నాన్ని
నిరంతరం సాధించటానికి సాగించటానికి కావలసిన శక్తియుక్తుల్ని ప్రసాదించమని మాత్రం మరొకసారి పరమాత్మనే మనం వేడుకుందాం. మన వంతు ప్రయత్నం మనం చేస్తామని ఆయనకి కుదిరితే మాట ఇద్దాం. శంకరాచార్యులు వారు అంటే పరమాత్మ యొక్క అంశం అని అనుకుంటే, జీవుల తాలూకు చరిత్ర సమగ్రంగా తెలిసిన తత్వం అది అని అనుకుంటే, సమగ్రంగా మన గురించి తెలిసినటువంటి ఆ పరమాత్మతత్వం చేసేటువంటి ఉపదేశాలని అందుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆ బాధ్యతని నెరవేర్చుకునేందుకు మనమందరం సమాయత్తమవుదాం. సమాయత్తమయ్యి దాన్ని సాధించుకునేందుకు మనం ప్రయత్నాలని సాగించుకుందాం. ఎప్పుడైనా మానవ సేవ, మాధవ సేవ అనే రెండు కలిసి వస్తే, రెండు అంశాలు కలిసి వస్తే దాన్ని అపురూపమైన అవకాశంగా భావించాలి. మానవ సేవలో గనక మాధవ సేవ ఇమిడి ఉంటే దాన్ని చాలా గొప్పగా భావించుకోవాలి, ఎవరైనాను అవకాశంగానే భావించుకోవాలి. కాబట్టి మీలాంటి పెద్దల ముందు ఇలాంటి 4 మంచి మాటలు చెప్పుకునేటువంటి ఒక సేవాభాగ్యం కలిగినందుకు, ఆ మంచి మాటల్లో మాధవుడికి ఉమాధవుడికి తేడా లేదు అని ముందే అనుకున్నాం. కాబట్టి ఆ పరమాత్మ యొక్క అంశావతారమైనటువంటి శంకరాచార్యుల వారి స్ఫూర్తి ఉన్నందుకు, ఆయన మాటలు చెప్పుకున్నందుకు, ఆయనకు సేవ చేసుకున్నందుకు, ఈ సేవలు కలిసినందుకు నిజంగా నేను చాలా ధన్యంగానే భావిస్తున్నాను. ఇలాంటి సేవావకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. నిజానికి ఇంత దూరం రావటానికి పెద్దగా నాకు మనస్కరించలేదు. ఎక్కడో తిరుపతిలో ఉన్నాము, ఆ మూల అది, ఈ మూల ఇది, రావటం ప్రయాణం కష్టము, అన్నీ కష్టము అని చాలా అనుకున్నాను. పాపం కార్తికేయ శర్మ గారు దాన్ని చాలా వెంటపడి, నిజంగా ఎప్పటికప్పుడు చేసి వెంటపడి మీరు రావాల్సిందే అని బలవంతంగానే ఒక రకంగా తీసుకొచ్చారు. కాబట్టి బలవంతంగా తీసుకొచ్చి మీ ముందు, ఇలాంటి పెద్దల ముందు నిలబెట్టి 4 మాటలు మీ ముందు చెప్పించినందుకు వారికి ధన్యవాదాలు. ఓపికగా విన్న మీరందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ 2 రోజుల వాక్యాలని మనం ఇక్కడికి పూర్తి చేసుకుందాం.